దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి ఎన్ని నెలల్లో చెప్పాలి, 5 నెలల్లో సుమారుగా 16 రాకడ సంబంధిత గుర్తుల మీద లేదంటే సూచనల మీద మనం ధ్యానం చేయడానికి దేవుడు అద్భుతమైన సహాయాన్ని అందించాడు. 5 నెలలని అనకూడదు, కానీ 2 నెలల నుండి, అంటే ఇంచుమించుగా సంవత్సరంన్నర నుండి కూడా ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. అయితే రాకడ సంబంధమైనటువంటి గుర్తుల మీద మాత్రం ఒక 2 నెలల నుంచి అద్భుతమైనటువంటి విశ్లేషణ చేయడానికి దేవుడు సహాయాన్ని అందిస్తున్నాడు. 16 రాకడ గుర్తుల మీద ధ్యానించాం. యేసుక్రీస్తు ప్రభువారు రాబోయేటువంటి ముందుగా నెరవేరవలసినటువంటి జరగవలసినటువంటి 16 సూచనలు, 16 రాకడ గుర్తుల మీద మనం ధ్యానాన్ని అందించాం. ఈ రోజు నుంచి మరొక 20 రాకడ గుర్తులు ఉంటాయి. 20 రాకడ గుర్తులు అంటే ఎన్ని నెలలు పట్టొచ్చు అంటారు? సుమారుగా ఒక 2.5 నెలలు ఇంకొక 20 రాకడ గుర్తులు. ఏంటి పాస్టర్ గారు, ఇంకొక 20 ఉన్నాయండి, మాకు తెలియకుండా ఎక్కడ రాయబడ్డాయండి బాబు? రాకడ గుర్తులు అంటే 4-5 అనుకున్నాం, కానీ సుమారుగా ఒక 50 రాకడ గుర్తుల వరకు కూడా మీరు తెలియపరుస్తున్నారు. ఎంతవరకు ఇది వాక్యానుసారం అండి అనే ఆలోచన కూడా మీకు రావచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎప్పటి వరకు జరిగినటువంటి ఆ ధ్యానాల్లో ఉన్న రాకడ గుర్తులు ఒక ఎత్తు అయితే, ఈ రోజు నుంచి రాబోయే ఒక 19 సెషన్స్లో నేను చెప్పబోయేటువంటి రాకడ గుర్తులు మరొక ఎత్తు అంటాను. అంత అద్భుతమైనటువంటి విషయాలు ఈ రోజు నుంచి మనం మొదలు పెట్టబోతున్నాం. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఇప్పటి వరకు 16 రాకడ గుర్తులు కూడా ఒక్కొక్క పుస్తకంలో ఉన్న విషయాల్ని ధ్యానించాం. కానీ ఇప్పుడు మనం ధ్యానించబోయే ఈ 19-20 రాకడ గుర్తులు ఒకే పుస్తకంలో ఉంటాయి, ఒకే అధ్యాయంలో ఉంటాయి. మీకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? ఈ 20 రాకడ గుర్తులు కూడా 5 వచనాల్లో రాయబడి ఉన్నాయి. 5 వచనాల్లో ఈ 20 రాకడ గుర్తుల గురించి కూడా ప్రస్తావించబడింది. అంటే ఎంత అద్భుతమైనటువంటి విషయం అయి ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. 16 రాకడ గుర్తుల్లో చాలా గ్రంథాలని, చాలా పుస్తకాలను మనం ధ్యానించాం, చాలా భక్తుల యొక్క ఆలోచన మనం ధ్యానించాం. కానీ ఈ రాబోయే 20 రాకడ గుర్తులు ఒకే పుస్తకంలో కనబడతాయి, ఒకే అధ్యాయంలో కనబడతాయి. ఆ ఒకే 5 వచనాల్లో 20 రాకడ గుర్తులు కూడా రాయబడ్డాయి. అలాంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ దినం నుంచి మనం మొదలు పెట్టబోతా ఉన్నాం కనుక జాగ్రత్తగా వాటిని ధ్యానించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఈ దినం సెషన్ ప్రారంభ లేఖనాన్ని ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదివి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గ్రుడ్డివాడువును, దిగంబరుడువై ఉన్నావని ఎరగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు అనేటువంటి మాట. స్టార్టింగే వాక్యం చాలా మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కోపపడుతూ సంఘాన్ని ఏం చేస్తున్నాడు? అక్కడ గద్దిస్తున్నారు, తిడుతున్నాడు. దరిద్రుడా, దిగంబరుడా, దిక్కుమాలినవాడా. ఎంత అందంగా ఉన్నాయి చూసారా? హాయిగా అనిపిస్తున్నాయి మాటలు వింటుంటే, బాధగా అనిపిస్తున్నాయా? ఎంత కఠినమైనటువంటి పదాలను అక్కడ ఉపయోగించాడో, అది కూడా ప్రస్తుత సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఉద్దేశించి ఆయన యొక్క వేదన, ఆయన యొక్క బాధ ఆ లవదోకియ సంఘం గురించి రాయబడినటువంటి విషయాల్లో మనకు కనబడతా ఉంటాయి. అయితే దీని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు, కానీ 2వ తిమోతికి రాసినటువంటి పత్రికని ఈ రోజు నుంచి ఒక 2 నెలల వరకు ఇదే విషయం మీద పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి ఒక ఉత్తరంలో ఈ అంత్యదినాల్లో జరగబోయేటువంటి సూచనలన్నీ కూడా స్పష్టంగా, క్లుప్తంగా ఒక చోట రాసి ఉంచాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము.
అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని ఏం చేయమంటున్నాడు ఆయన? తెలుసుకోండి. నేను తెలియజేస్తున్నాను, నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, మీరు దాన్ని తెలుసుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయండి అని చాలా స్పష్టంగా రాస్తూ అక్కడ 19 రాకడ సూచనల్లో రాయబడను. అన్నీ ఒకసారి చదువుతాను, ఒక్కొక్కటి నేను ఒక్కొక్క వారం మీ అందరికీ నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇట్టి వారికి మీరు ఏం చేయండి? విముఖుడై ఉండండి. 19 రాకడ గుర్తులు అక్కడ. ఒకే అధ్యాయం 5 వచనాల్లో రాయబడి ఉంటాయి. ఎంతమంది తెలిసే విషయం ఇక్కడ ఉందని? అంత్య దినాలకు సంబంధించిన గుర్తులు ఇక్కడ రాయబడ్డాయని ఎంతమంది తెలుసు? నేను చెప్పే వాళ్ళకు చాలామందికి తెలియదు. ఎందుకంటే మనం ఏదో ఒక సామెత ఉంటుంది, పెద్దవాళ్ళు చెప్పినట్టుగా గుడ్డెద్దు చేలో మేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా చదువుకుంటా పోతాం అంతే. ఏదో చదువుతున్నాం అన్న పేరంతే. ఒక రోజుకి బైబిల్ చదవాలి, చదవకపోతే దేవుడు ఫీల్ అవుతాడు అన్నటువంటి ఆలోచనతో చదివినంతకాలం బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. దానిలో ఉన్నటువంటి సత్యము, నిగూఢమైనటువంటి విషయాలు దేవుడు నీకెప్పటికీ బయలుపరచడో. నన్ను సన్మానించే వాళ్ళని, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను. దానికి ఒక వాల్యూ ఇవ్వాలి. బైబిల్ చదవడానికి ఒక ప్రత్యేకమైన వాల్యూ ఇస్తే దేవుడు ఆ వాల్యూ ఇచ్చే వాళ్ళకి వాల్యూ ఇస్తాడు. అది విషయం. 2 తిమోతి 3వ అధ్యాయం 1-5 వచనాల్లో అంత్య దినాల్లో కనబడేటువంటి 19 స్వభావాలు కనబడుతున్నాయి ఇక్కడ. అర్థమవుతుందని నేను చెప్పేది? జాగ్రత్తగా. 19 రకాలైనటువంటి క్యారెక్టర్లు, తత్వాలు, వ్యక్తిత్వాలు, స్వభావాలు ఎక్కువైపోతాయి అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. అలాంటి వారికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి చెప్పాలి? విముఖుడువై ఉండాలి, దూరంగా ఉండాలి. అంత అద్భుతమైన విషయం ఇక్కడ రాసించాడు. అపోస్తులుడైనటువంటి పౌలు గారు 2వసారి మళ్ళీ జైల్లో పడినప్పుడు రాసినటువంటి ఉత్తరం. అప్పుడు తిమోతి ఎఫెస్సు అనేటువంటి సంఘంలో పాస్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఎఫెస్సు అనేటువంటి సంఘంలో ఇప్పుడు పాస్టర్గా పనిచేస్తున్నటువంటి కాలంలో ఇది ఎప్పుడు రాయబడి ఉండొచ్చు అంటే బహుశా 64-74 మధ్యన, క్రీస్తుకి అనంతరం 64-74 సంవత్సరాలు ఆ మధ్యకాలంలో అపోస్తులుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఎఫెస్సులో పాస్టర్గా పనిచేస్తున్నటువంటి తిమోతికి రాస్తూ, నాయన నా ఆత్మీయ కుమారుడా, అంత్య దినాల్లో ఇలాంటి కాలం రాబోతా ఉంది, నీతో పాటుగా అనేక మందిని జాగ్రత్త పరచవలసినటువంటి అవసరం ఉంది బాబు అని చెప్పి ఎంతో బాధ్యత వ్యవహరిస్తూ అక్కడ చెప్పినటువంటి మాటలు. పైగా ఇంకొకడ ఇది నేను చరిత్ర అంతా చెప్తే చాలా టైం పడుతుంది, కానీ అంతా నేను చెప్పాలనుకోవట్లేదు. కానీ పౌలు గారు కొన్ని రోజుల్లో చచ్చిపోబోతున్నారు అనేటువంటి కాలానికి ముందు రాయబడినటువంటి మాటలు. కొన్ని రోజుల్లో ఆయన తలని కొట్టేస్తున్నారు, తల తీసేస్తున్నారు. హతసాక్షిగా ఆయన చచ్చిపోతున్నటువంటి కొంతకాలం ముందు రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా, తిమోతికి రాస్తున్నటువంటి మాటలన్నీ కూడా. అయితే మీరు రాకడ సూచనలు కానీ మనం ధ్యానించామనుకోండి, యేసుక్రీస్తు ప్రభువు రాకడ సంబంధమైనటువంటి గుర్తుల గురించి మాట్లాడుతూ భౌతికమైన భౌగోళిక సంబంధమైనటువంటి విషయాలను తెలియజేశాడు. ఆయన రాకడ గుర్తులు అలా ఉన్నాయి. ఎలాగా? భూకంపాలు, ఆకాశంలో సూచనలు, కరువులు, యుద్ధాలు, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, ఇవన్నీ కూడా వ్యాధులు, ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైన భౌగోళిక సంబంధమైనటువంటి గుర్తులు యేసు ప్రభు వారు ప్రస్తావిస్తే పౌలు గారు అలా చెప్పట్లేదు. ఆత్మ సంబంధమైన డిజాస్టర్స్, మనుష్యునికి సంబంధించినటువంటి విపత్తులు గురించి ఆయన సూచనల రూపకంగా రాసే ప్రయత్నం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధనలైనా అర్థం చేసుకోవచ్చు, కానీ
పౌలు గారిని బోధనలు అర్థం చేసుకోవాలంటే ఎంతో కొంత ఆత్మీయంగా మనం ఎదిగి ఉండాలి. ఆయన ఆత్మీయంగా చాలా ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళిపోయాడు, పరాకాష్ఠకి చేరిపోయాడు, అంత హయ్యర్ స్పిరిచువల్ స్టాండర్డ్స్కి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. అందుకే పౌలు గారి బోధలో, పౌలు గారి రాతలో మనకు అర్థం కావట్లేదంటే అది మన తప్పు కాదు, ఆయన స్టేజ్కి మనం ఇంకా వెళ్ళలేదని అర్థం. ఆ స్టేజ్కి మనం ఇంకా చేరుకోలేదు కనుక మనకు అర్థం కావట్లేదు. కొన్ని విషయాలు సేవకుడు చెప్తున్నా కూడా మనకు అర్థం కాదు, ఎందుకంటే ఆ స్టేజ్కి మనం వెళ్ళలేకపోవడం వల్ల. అందుకే కదా ఒకళ్ళు 30 ఒకళ్ళు 60 ఒకళ్ళు 100 వర్ధిల్లుతూ ఉంటారు. 100 వర్ధిల్లిన వాళ్ళు అర్థం ఏం చేసుకున్న వాళ్ళు 60 30 అర్థం ఎదిగిన వాళ్ళకి తెలియజేయవలసిన అవసరం అనేది ఉంది. అయితే మా తప్పేమీ లేదు కదండి అని అనుకున్నారు కనుక అంత సీన్ ఏమీ లేదండి. వాక్యం అందరికీ అర్థం కావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అలా అర్థం కావాలంటే ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదగాలంటే చేయవలసిన మొట్టమొదటి పని దేవుని వాక్యానికి విధేయత, దేవునికి లోబడే తత్వం. ఇది ఉంటే మనకు చాలా వరకు అర్థమవుతుంది. కాబట్టి ఆత్మీయంగా ఎంత ఎదుగుతుంటే పౌలు గారి యొక్క బోధలో అంతగా అర్థమవుతూ ఉంటాయి. చాలామందికి పౌలు గారి యొక్క బోధలు అపార్థం అవుతూ ఉంటాయి. ఎందుకంటే పౌలు గారు విశ్రాంతి దినమే అవసరం లేదన్నట్టుగా ఉంటాయి ఆయన మాటలు. పౌలు గారు చెప్పారు కదండి, విశ్రాంతి దినం మనకు అవసరం లేదు, క్రీస్తునందే మనకు విశ్రాంతి అని అన్నాడు. కాబట్టి విశ్రాంతి దినం శనివారం అయితే ఏంటి, ఆదివారం అయితే ఏంటి అని అనుకుంటా ఉంటారు. ఆయన కొట్టే లేదు. అది మనం అర్థం చేసుకోవాలంటే స్టేజ్కి వెళ్ళాలి. అలాగైతే ఆదిమ క్రైస్తవ సంఘం ప్రతి ఆదివారం ఏం చేశారంటుంది, అక్కడ కూడుకున్నారని ఉంది, సమాజ మందిరాలుగా వాళ్ళు ఏకమయ్యారని ఉంది, ప్రార్థించారని ఉంది. కాబట్టి ఆ బోధలు మనకు అర్థం అవ్వాలంటే మనం ఆ స్టేజ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. పౌలు గారిలో కొంతైనా మనం ఎదగలిగే ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవడానికి దేవుడు కూడా కృప చూపుతాడు. అయితే ఈ అంత్య దినములలో మనుషుల యొక్క స్వభావాలు ఏ విధంగా మారిపోతాయి, ఎలాంటి వారు ఎక్కువ కనబడతారో అని ఆలోచన చేస్తే ఒక 19 రకాలైనటువంటి స్వభావాలు అక్కడ కోట్ చేశాడు. ఆ 19 రకాల స్వభావాల్లో మొట్టమొదటి స్వభావం ఏంటంటే స్వార్థ ప్రియులు. వీళ్ళు ఎక్కువైపోతారంట, స్వార్థం ఎక్కువైపోద్దంట. సెల్ఫ్ లవర్స్ అనేటువంటి మాట ఉపయోగించబడింది ఇంగ్లీష్లో. పైగా ఏ దినాలు అంటే అంత్య దినాలు. ఇంగ్లీష్లో పెరిలియస్ టైం అని ఉంది. అది కానీ గ్రీకులో మనం ఆలోచిస్తే, అతి పురాతన భాషలకు కానీ మనం గ్రీకులోకి వెళ్ళిపోతే ఈ పదం క్రూర మృగాలకి, సముద్ర తరంగాలకి మాత్రం ఉపయోగించేవారు. క్రూర మృగాన్ని ఎలాగైతే అదుపు చేయలేకపోతామో, సముద్ర కెరటాలను ఎలాగైతే అదుపు చేయలేమో, వచ్చేటువంటి ఈ మనస్తత్వం, ఈ స్వభావాలను కూడా అంత్య దినాల్లో ఎవరో కంట్రోల్ చేయలేరో అనే ఉద్దేశంతో పెరిలియస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. అంటే ఈ స్వభావాలు వస్తాయి కానీ ఎవరో కంట్రోల్ చేయలేరు, ఎవరు ఆపలేరు. ఎవరో కూడా వాళ్ళని ఆపే ప్రయత్నం చేసినా వాళ్ళందరూ కూడా విఫలయత్నమే పొందుతారు తప్ప ఇలాంటి మనుషుల్ని ఎవరో మార్చలేరు. అలాంటి కాలం రాబోతుందని పౌలు గారు మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తుల్లో మొట్టమొదటి రకం ఎవరంటే చెప్పండి ఎవరు? స్వార్థపరులు, సెల్ఫ్ లవర్స్ అంట. ఈ పదాన్ని వివరించడానికి నాకు సమయం సరిపోదు, అసలు టైమే సరిపోదు ఈ ఒక్క పదాన్ని వివరించడానికి. ఈ ఒక్క రాకడ గుర్తు మీద మనం కానీ పరిశీలించాలనే ఆలోచన మనకు వస్తే ఈ ఒక్క పదాన్ని, ఈ ఒక్క క్యారెక్టర్ని కనీసం 4 సెషన్స్లో మాట్లాడుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి మ్యాటర్ ఉన్నటువంటి విషయం ఇది. కానీ అర్థం అవ్వడానికి చదువుకున్న వారికి, చదువుకోని వారికి అందరికీ కూడా ఈజీగా అర్థం కావడానికి 1 గంట వ్యవధిలో దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఎవరో వారంటే స్వార్థపరులు అంటే సెల్ఫ్ లవర్స్ అనేటువంటి మాట రాయబడింది. అంటే పాస్టర్ గారండి ఎప్పటి వరకు స్వార్థపరులు లేరనా, కొత్తగా ఏమన్నా స్వార్థపరులు పుడతారు ఏంటంటే పాస్టర్ గారు అనుకోవచ్చేమో. స్వార్థం అనేటువంటిది పాప స్వభావంలో ఒక క్యారెక్టర్. అది ఇప్పుడు రావడం ఏంటి? ఎప్పటి నుంచి ఉంది స్వార్థం? చెప్పండి. ఎప్పటి నుంచి ఉంది చెప్పండి. ఎప్పటి నుంచి ఉంది చెప్పండి. మీరు వాక్యాన్ని అనుసరిస్తున్నారో, వాక్యంలో లీనమై ఉన్నారో చెప్తాను. ఎప్పటి నుంచి ఉంది స్వార్థం? చెప్పాలి. అవ్వ దగ్గర నుంచి ఉంది స్వార్థం కదా. మీరు దేవదూతల వలె, ఇప్పుడు ఉన్నటువంటి బాలేదా? ఆ స్థానం బాలేదా? ఆ స్థాయి బాలేదా? ఆ భాగ్యం బాలేదా? తర్వాత స్వార్థం మళ్ళీ ఎక్కడ కనబడింది మనకి?
కయ్యను స్వార్థమే కదా, నాదే దేవుడు అంగీకరించాలనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఇలా చూసుకుంటూ పోతే చాలామంది స్వార్థపరులు ఆది నుంచి కూడా మనకు కనబడతా ఉన్నారు. కానీ చివరకు వచ్చే సమయానికి మాత్రం స్వార్థం అనేటువంటిది పరాకాష్ఠకి చేరిపోద్దంట. అంటే స్వార్థపరులు ఎక్కువైపోతారంట. ఒక మాటలో చెప్పాలంటే నేనే బాగుండాలి, ఎవరేమైపోయినా పర్వాలేదు, నేను ఒక్కడనే బాగుండాలి, ఎవరు ఏమైపోయినా ఎలా పోయినా నాకు అనవసరమో, నేను బాగున్నానా లేదా, నేను 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 ఈ మాట ఎక్కువైపోద్ది. అర్థమవుతుంది నేను చెప్పింది? అర్థమవుతుందని నేను చెప్పింది? నేను అనేదే పెద్ద పాపం, మనము అనడమే దేవుని యొక్క ఉద్దేశం. నేను అనేది ప్రతి విషయంలో కూడా గర్వాన్ని సూచిస్తూ ఉంది. అలాగని చెప్పి అన్ని విషయాల్లో కూడా అలా మాట్లాడకూడదు. నేను నా ఇంటి వారును దేవుని మందిరంలో ఉంటామనేది మరి యెహోషువ అన్నాడు కాబట్టి ఆయన కూడా గర్విస్తూ అంటారేమో. అలాగలా కాదు, అన్నిటికీ కూడా ఆపాదించకూడదు వాక్యాన్ని. అర్థమైందా? అందుకే కీర్తన గ్రంథంలో కూడా ఉంది. యోహాను సువార్త బట్టి ఆలోచిస్తే వాక్యం సత్యం, కీర్తన గ్రంథాన్ని బట్టి ఆలోచిస్తే వాక్య సారాంశం సత్యం. సారాంశాన్ని బట్టి మనం ఒక్కొక్కసారి కొన్ని విషయాలకు ఆపాదించవలసిన అవసరం ఉంది. అంతేగాని ఒక వచనాన్ని మనకు నచ్చినట్టుగా తీసుకుని మనకు నచ్చిన విధంగానే దాన్ని అప్లై చేయాలంటే పాపం అయిపోద్ది. కాబట్టి మనకు నచ్చినట్టుగా అప్లై చేయకూడదు కనుకే సేవకుడు నిలబెట్టాడు ఇక్కడ. దేనికి అప్లై చేయాలో సేవకుడికి దేవుడు నేర్పించి అది మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి స్వార్థం ఎక్కువైపోద్ది. నేను బాగుండాలి అనేటువంటి మనుషులు ఎక్కువైపోతారు, నా వారు బాగుండాలనేటువంటి మనుషులు ఎక్కువైపోతారు, ఇతరుల గురించి ఆలోచించవలసిన పని మాకేమీ లేదు అనేటువంటి వ్యక్తులు ఎక్కువైపోతారు. ఎవరు ఎలాగైపోయినా ఎలా వెళ్ళిపోయినా మాకు అనవసరం, మేం బాగున్నామా లేదా, మా కుటుంబం బాగుందా లేదా, మా బిడ్డలు బాగున్నారా లేదా, మేము నేను అనేటువంటి వ్యక్తులు ఎక్కువైపోతారంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ మధ్యకాలంలో అలాంటి వ్యక్తులు ఎక్కువయ్యారా తక్కువయ్యారా? స్వార్థం ఎక్కువ అవుతా ఉందే తప్ప ఎక్కడ కూడా తక్కువ అవ్వట్లేదు. 3 విధాలుగా ఈ వచనాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను సమయం ఉంటే. ఎందుకంటే దీన్ని అనేక విధాలుగా మనం వివరించవచ్చు. రాకడ సంబంధమైన గుర్తుగా తీసుకుని చెప్పాలనుకుంటే, ఆత్మీయ పాఠంగా నేర్పాలనుకుంటే ఇంకా వేరే విషయాలు కూడా నేర్పుతూ ఉంటుంది. దాని గురించి నేను కాదు, కానీ రాకడ సంబంధమైన విషయాలను మాత్రమే నేను ఇక్కడ కనెక్ట్ చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కానీ గమనించారో లేదో నాకు తెలియదు కానండి, ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మనుషుల యొక్క స్వభావానికి ప్రస్తుత స్వభావాలకి చాలా తేడా కనబడుతుంది. నేను చూస్తూ పెరిగాను గనక నాకు ఒక అవగాహన వచ్చినటువంటి సమయం నుంచి కూడా మనుషుల్ని చూస్తూ మనుషులు ఎలా ఉంటారు అనేటువంటిది నేర్చుకుంటూ పెరిగిన వ్యక్తిని గనక 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మనుషులకి ఇప్పుడున్నటువంటి మనుషులకి చాలా విభిన్నమైనటువంటి తేడాలు కనబడతా ఉన్నాయి. అవునంటారా కాదంటారా? చిన్నప్పుడు మా ఎదిరింటోళ్ళో పక్కింటోళ్ళో ఎవరో అమ్మ ఈరోజు వండుకోవడానికి ఇది తక్కువైందమ్మా, వండుకోవడానికి అది తక్కువైందమ్మా, కొంచెం ఉంటే ఇవ్వండి, మళ్ళీ సాయంత్రానికి మా భర్త గారు వచ్చినప్పుడు రేపు ఎప్పుడు మళ్ళీ మీ పంపించేస్తానమ్మా అని మాటల్లో ఎవరన్నా అంటే వెంటనే ఏం చేసేవారు? అయ్య బాబాయ్ ఇందులో పెద్ద విషయం ఏముంది బాబు అని చెప్పి వెంటనే బియ్యం ఇచ్చేవాళ్ళు బియ్యం, పప్పులు ఇచ్చేవాళ్ళు పప్పులు, పంచదార ఇచ్చేవాళ్ళు పంచదార, డబ్బులు ఏమన్నా అవసరమైతే డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా డబ్బులు ఇస్తూ ఉండేవారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఒక వ్యక్తి వచ్చి సహాయాన్ని అడిగితే కాదు లేదు అనకుండా ఇచ్చేటువంటి స్వభావం ఆనాటి కాలంలో కనబడతా ఉండేది. కానీ ఈ రోజున కానీ మీరు చూస్తే ఎదుటి వ్యక్తి మనల్ని ఇంత సహాయం అడిగినప్పటికీ కూడా మన దగ్గర ఉండి కూడా లేదంటున్నాం. అర్థమవుతుందని నేను చెప్పేది? ఏమండి, ముసలి వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు కూడా అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి. అర్థమవుతుందని నేను చెప్పేది? ఈ రోజున మన దగ్గర డబ్బులుండి, ఈ రోజున మన దగ్గర బియ్యం ఉండి, ఈ రోజున ఎదుటి వ్యక్తి అడిగినటువంటి సహాయం చేయగలిగే స్తోమత ఉండి కూడా ఇవ్వడానికి మన మనసులు అంగీకరించట్లేదు. దాని అర్థం ఏంటో తెలుసా? అయ్య బాబోయ్ నా దగ్గర లేకపోతే రేపు రోజున నా పరిస్థితి ఏంటి, నేను ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి, వాళ్ళు అడిగేరు కనుక ఒకవేళ ధారాళంగా నేను ఇచ్చేస్తే రేపు రోజున నన్ను ఎవరు ఆదుకుంటారు, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుట నేను చూడనే. స్వార్థం ఎక్కువైందంటారా లేదంటారా? అంటే చిన్నప్పుడు చూసేవాడినండి, ఉప్పు తక్కువైంది, పంచదార తక్కువైంది, టీ పొడి తక్కువైంది,
ఇలాగ ఎవరన్నా ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు వచ్చి అడిగారు అనుకోండి, అమ్మమ్మ గారు అది అయ్యో తప్పు, అందులో ఏముందమ్మా, మీరు తీసుకెళ్ళండి, మళ్ళీ ఇవ్వక్కర్లేదండి. ఎక్కువగా నేను చూస్తూ ఉండేవాను, కొంతమంది బాగా బీదలో ఏమండి పాస్టమ్ గారండి, ఉల్లిపాయలు ఉంటాయివ్వండి, 4 ఉల్లిపాయలు, మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తెచ్చిచ్చేస్తానండి. ఇప్పుడు ఉల్లిపాయమంటే ఒక ఉల్లిపాయ ఇస్తామండి మనం? ఎలా తయారైపోయామండి మన మనుషులు స్వభావాలు. ఉండి ఉండి ఇవ్వడానికి మనసు రావట్లేదు. ఇన్ జనరల్ నేను చెప్తున్నాను, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. నేను, నా కుటుంబము, నా పిల్లలే తప్ప ఇతరుల గురించి ఆలోచించే మనసు చివరి రోజుల్లో ఉండదంట. ఎంతమందికి అర్థమవుతుంది? స్వార్థం ఎక్కువైపోద్దంట. నేను తిన్నానా, ఉన్నానా, పడుకున్నానా, తెల్లారిందా, మిగిలిన వాళ్ళు ఎలా ఉంటే నాకేంటి, మిగిలిన వాళ్ళు తింటే ఏంటి, తినకపోతే ఏంటి, మిగిలిన వాళ్ళు ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, నేను హ్యాపీగా ఉన్నాను కదా, అంతవరకు చాలంతే. నేను తిన్నాను కదా, అంతవరకు చాలంతే. నేను బాగున్నాను కదా, అంతవరకు చాలంటే. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇతరుల గురించి పొరపాటున కూడా ఆలోచించేటువంటి మనసు ఉండదు చివరి రోజుల్లో కొంతమందికి. ఇంకా సహాయం అనేది, దాన ధర్మాలు అనేటువంటివి కనబడవు ఇంకా చివరి రోజుల్లో కొంతమందికి. ఆ స్వార్థం ఎక్కువైపోద్దంట. నేను 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 అనేటువంటి ఆలోచన ఎక్కువైపోద్దంట. అలాంటి వారికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? విముఖుడువై ఉండాలి. అలాంటి వారితో నువ్వు కలవకూడదు అనేటువంటి వాక్యం కూడా లేఖనాల్లో చాలా స్పష్టమైనటువంటి రీతిలో తెలియపరుస్తూ ఉంది. సెల్ఫ్ లవర్స్ అని ఉంది ఇంగ్లీష్లో, అయితే ఇంకా బాగా రాయబడింది అక్కడ అర్థం. అయితే సెల్ఫ్ లవర్స్, మనల్ని ఒకరిని ప్రేమిస్తూ ఉంటాం, మనల్ని ప్రేమించుకోవడం సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్, ఒక మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అనుకోవడం పెద్ద పాపం. అది చాలా మందికి తెలియదు. నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని దీవించండి ప్రభువా, పెద్ద పాపం అది. నాతో పాటుగా అనేకుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, అది వాక్యానుసారమైంది. నేను బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి ప్రభువా అని అడగడం పాపం. నేను మళ్ళీ చెప్తున్నాను, అందరూ బాగుండాలి అనుకోవడం వాక్యానుసారం. ఎందుకంటే అందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడని ఉంది. ఆయన లోకముని ఎంతో, లోకాన్ని అన్నాడా, లేకపోతే ఒక దేశాన్ని, ఒక ప్రజని, ఒక శాఖని అన్నాడైనా? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి అనేటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే దేవుని బిడ్డలు అవుతారు. అంతేకాని నా కూతురు, నా కొడుకు, నా పిల్లలు, నా ఫ్యామిలీ, మేము బాగుంటే చాలు, మిగతా వాళ్ళు ఎలాగైపోతే మాకెందుకు, మిగిలిన వాళ్ళు ఏమైపోయినా మాకు అనవసరం, మేము బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా మనవరాళ్ళు బాగుండాలి, మనవళ్ళు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, అంతకంటే పెద్ద పాపం ఏమీ లేదు. దీనికి ప్యూర్ ఆపోజిట్ వర్డ్ ఏంటో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని కూడా ఏం చేయాలి? నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి అనేటువంటి మాట ధర్మశాస్త్రం అంతా కూడా సంపూర్ణం చేస్తుందంట. దానికి పూర్తి ఆపోజిట్ మాట ఏంటో తెలుసా? నేను బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి. పాపం అంటారా కాదంటారా? ఒక పాపం అంటారా కాదంటారా? ఇది ఎక్కడ తెలిసిపోతుంటో తెలుసా? ఇంట్లో కూతురుకో కొడుక్కో ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, తల్లి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేస్తుంటది, మోకాల మీద పడిపోయి ఏడిసేస్తూ ఉంటుంది. అదే పరిస్థితి ఏ ఇతరులకు వస్తే కనీసం ప్రార్థన చేయడానికి కూడా మనసు రాదు. తన బిడ్డల కొరకు చేసేటువంటి ప్రార్థన ఇతరుల కొరకు కూడా చేయగలిగే మనస్సు మనకు ఉన్నదంటారా? నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో ఇతరులను కూడా ప్రేమించమంటాడు. అందులో తప్పేముంది? అదే కదా దేవుడి యొక్క ఆలోచన విధానం, కోరుకునేది అదే కదా. కానీ చివరి రోజుల్లో ఎంత భయంకరమైనటువంటి మనస్తత్వాలు మనుషులు వస్తారంటే అండి, నేను, నా పిల్లలే ఎలాగైపోయినా పర్లేదు, మేము బాగుండాలంతే, మేము సెటిల్ అయిపోవాలంతే, మేము అందరికంటే బాగుండాలంతే, మేము మాత్రం ఇంకో స్టేజ్కి వెళ్ళిపోవాలంతే, మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు రోడ్డు మీద పడిపోయినా పర్లేదు, నేను నా పిల్ల మాత్రం సెటిల్ అయిపోవాలి, నేను నా పిల్ల మాత్రం ఒక మంచి స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఇది పాపం అంట. పైగా చివరి రోజులు ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతారు అన్నది. అలాంటి స్వభావాలు ఎవరైనా మీకు కనబడితే వాళ్ళకు దూరంగా ఉండమని బైబిల్ చెప్తుంది. అలాంటి వ్యక్తులు దూరంగా ఉండండి. ఎందుకంటే ఆ స్వభావం మనకంటుకుంటుంది. అర్థమవుతుందని నేను చెప్పింది లేదా? చివరి దినాల్లో స్వార్థపరులు ఎక్కువైపోతారు, సెల్ఫ్ లవర్స్ ఎక్కువైపోతారు. ఇది ఇన్ జనరల్ చెప్పాను. రెండవదిగా అంటే మెయిన్ విషయాలు చెప్తాను. ఒకప్పుడు మనిషి తను తాను
ప్రేమించుకోవడానికి కూడా ఆలోచించేవాడు. తన శరీరం గురించి కూడా ఆలోచించేవాడు కాదు. తన ప్రాణం గురించి కూడా ఆలోచించేవాడు కాదు. తను ఎలాగున్నానో లేకపోయినా పర్లేదు అనేటువంటి విధంగా వెళ్ళేవాడు. కానీ ఈ మధ్యకాలంలో కానీ మీరు చూశారనుకోండి, మనిషి తన తాను ఎంతగానో ప్రేమించుకుంటున్నాడు. ఎంతగా తన తాను ఇష్టపడుతున్నాడంటే, తన మేలు కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడంటే, తను బాగుండాలని చెప్పి ఎన్ని విధాలుగా ఆలోచిస్తున్నాడంటే, చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 20-30 సంవత్సరాల క్రితం ఫిట్నెస్ అనే ఆలోచన పెద్ద ఏమీ లేదు. ఏదో అక్కడక్కడ మెయింటైన్ చేసే ఒక ఫిట్నెస్ అంతే. ఫిట్గా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి అనేవాళ్ళే కొంతమంది. కానీ ఈ రోజున ఫిట్నెస్ కోసం ఆలోచించని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ముసలోళ్ళ దగ్గర నుంచి, మధ్య వయస్సుల దగ్గర నుంచి, చిన్న వయసు కలిగినటువంటి వారి దగ్గర నుంచి, మరీ చిన్న పిల్లల వరకు కూడా అందరూ ఎలా ఉండాలనుకుంటున్నారు? ఫిట్గానే ఉండాలి, మేము ఎక్కువ కాలం బతికేయాలి, ఆరోగ్యంగా బతికేయాలి, దానికోసం డైటింగ్లు చేసేస్తాం. కొంతమంది అయితే ఓమార్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఏం ఫాస్టింగ్, అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేటువంటి చేస్తారు. అంటే నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేను బాగుండాలి. ఎంత ఈ ఆలోచన ఎక్కువైపోయిందో చూడండి. చిన్నగా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. లోకంలో మీరు ఎక్కడ చూసినా ఫిట్నెస్ కోసం ఆలోచించని వ్యక్తులు అంటే ఎవరు లేరు. వాకింగ్ చేయాలి, డైట్ మెయింటైన్ చేయాలి, ఫాస్టింగ్లు చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఈ ఆలోచన అప్పుడు లేదు. ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తుంది. అంటే స్వార్థం ఎక్కువైపోతుంది. నేను బాగుండాలి, ఎక్కువ కాలం బ్రతకాలనే స్వార్థం ఎక్కువైపోతుంది. ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువ అవుతా ఉంది. అంటే ఇది చెయ్యడం తప్పు అని అనట్లేదు. అక్కడ ఫిట్గా ఉండాలనేటువంటి ఆలోచనలో కనబడేటువంటి ప్రధాన కారణం ఏంటి తెలుసా? నేను అనేది అక్కడ వర్తిస్తా ఉంది. నేను బాగుండాలి అనేటువంటి ఆలోచన అక్కడ పుడతా ఉంది. కాబట్టి ఇది కూడా మనం ఆలోచిస్తే అందరూ కూడా స్వార్థంగానే ఆలోచిస్తున్నారు. అందరూని, ఒకళ్ళిద్దరని కదా, అందరూ స్వార్థంగానే ఆలోచిస్తున్నారు. ఇతరుల గురించి ఆలోచించే వాళ్ళ కంటే కూడా నేను ఫిట్గా ఉండాలి, నేను ఎక్కువ సంవత్సరాలు బతికేయాలి, నేను ఏదో రకంగా జీవించేయాలి, 100 కొట్టేయాలి అనే ఆలోచనే తప్ప అందరూ కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచన ఎంత మాత్రం కూడా కనబడట్లేదు. మొట్టమొదటిగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, స్వార్థపరులు ఎవరో ఎలా వస్తారో ఏ కారణాలు బట్టి తెలుసుకోవచ్చు అంటే, ఎవరు ఎలా పోయినా మాకు అనవసరం, మేము బాగుండాలి. ఎవరు ఎలా పోయినా ఏమైపోయినా మనకు అనవసరం, మనం మాత్రం బాగుండాలి, మనం మాత్రం డబ్బులు సంపాదించాలి, మనం మాత్రం సెటిల్ అయిపోవాలి, మనం మాత్రం వెనకాల దాచేసుకోవాలి. ఈ స్వార్థం ఎక్కువైపోద్ది. ఎక్కువ అవుతుందో లేదో నేను రుజువుపరుస్తాను చూడండి. ఒకప్పుడు ఉన్నటువంటి ఆహార నాణ్యతకి ఇప్పుడున్నటువంటి ఆహార నాణ్యతకి తేడా ఉందా లేదా? ఒకప్పుడు ఉన్నటువంటి కూరగాయలకి, ఆకుకూరలకి ఉన్నటువంటి ఆ నాణ్యతకి ఇప్పుడున్నటువంటి ఆకుకూరలు, కూరగాయల యొక్క నాణ్యతకి తేడా ఉందా లేదా? ఒకప్పుడు ఉన్నటువంటి చికెన్కి ఇప్పుడున్నటువంటి చికెన్కి తేడా ఉందా లేదా? ఒకప్పుడు ఉన్నటువంటి ఆయిల్కి ఇప్పుడు ఉన్నటువంటి ఆయిల్కి తేడా ఉందా లేదా? ఒకప్పుడు ఉన్నటువంటి పాలుకి, పెరుగుకి ఇప్పుడు ఉన్నటువంటి పాలుకి, పెరుగుకి తేడా ఉందా లేదా? అన్నిటిలో కూడా ఎక్కువైపోతుంది. చెప్పండి, కలుషితం ఎక్కువైపోతుంది, డూప్లికేట్స్ ఎక్కువైపోతా ఉన్నాయి, క్వాలిటీ తగ్గిపోతుంది, నాణ్యత తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభం వచ్చేయాలి. స్వార్థమా కాదది? స్వార్థమా కాదది? కాదంటారా? పంట పొలాల్లో కూడా స్వార్థమే, పాలు పొయ్యడంలో కూడా స్వార్థమే, బియ్యం అమ్మడంలో కూడా స్వార్థమే, అన్నిటిలోని స్వార్థమే. ఎవరు ఏమైనా అనవసరం, మనకు డబ్బులు వస్తున్నాయా లేదా? ఇది కనబడుతుందా కనబడట్లేదు? ఇన్ జనరల్ మీరు ఆలోచించండి. కనబడుతుందా కనబడట్లేదా? కాయగూరలో పండించే వ్యక్తి కాయగూరల మీద పెస్టిసైడ్స్ కొడతాడు, పురుగుల మందు కొడతాడు. దానివల్ల తినేటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యానికి ప్రమాదం అని తెలుసు వాళ్ళకి. అంటే ముందు కూడా కొట్టలేదండి, ఇంతలా లేదండి, ఇంతలాగా పురుగుల మందుల మీద, ఇలాంటి ఫెర్టిలైజర్స్ మీద ఆధారపడి పంట పండించేటువంటి కాలం ఇప్పుడు లేదు. ఇప్పుడు 2 నెలల్లో పంట చేతికి వచ్చేయాలి. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? సంవత్సరానికి ఒక పంట లేదా సంవత్సరానికి 2 పంటలు. కానీ ఈ రోజున హైబ్రిడ్ కాలం వచ్చిన తర్వాత సంవత్సరానికి 6 పంటలు. తక్కువ సమయంలో, తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభం. తప్పేమీ లేదు. కానీ నీ లాభం కొరకు ఇతరుల యొక్క ఆరోగ్యాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు తాకట్టు పెడుతున్నావు. స్వార్థం కాదు అది? స్వార్థమా కాదా?
ఎలా ఉన్నారో చూడండి బయట మనుషులు. కాయగూరల్లో మోసం, ఆకుకూరల్లో మోసం, చికెన్లో మోసం. చికెన్ కూడా అంతే కదా. ఒకప్పుడు ఒక కోడిగుడ్డులోంచి పిల్ల వచ్చిన తర్వాత అది అది మనకు ఉపయోగపడేటువంటి స్టేజ్కి రావాలంటే 4-6 నెలలు పట్టేది. 2 months అండి, ఇప్పుడు 2 నెలలు. అంటే సాధారణంగానే పెరిగిపోతుందా? వాటికి వేసే ఆహారం కూడా చెడ్డదే. ఆ ఆహారం తినడం వల్ల కూడా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా శరీరాకృతి పెద్దవాళ్ళలాగే మారిపోయి ఫాస్ట్గా వాళ్ళు మెచ్యూర్ అయిపోతా ఉన్నారు. దీనివల్ల అని చెప్పి వైద్యులు నిర్ధారించి మాట్లాడలేదా? చేపలు ఒకప్పుడు ఎంత చక్కగా ఉండేవి, ఎంత ఫ్రెష్గా ఉండేవి, ఎంత రుచికరంగా ఉండేవి, ఎంత నాణ్యంగా ఉండేవి. ఇప్పుడు చేపల చెరువులు, రొయ్యల చెరువుల్లో కూడా ఏం వేసేస్తున్నారు? పెంటే. ఎందుకు? తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం రావాలి మాకు, మేము బాగుంటా చాలు, ఎవరు తింటే ఏమైపోతా మాకెందుకు అంటే ప్రతి బిజినెస్ సెక్టార్లో కూడా ఈ స్వభావం ఎక్కువ కనబడుతుందంట చివరిలో. దీని గురించి ఎక్కువ మాట్లాడితే కొంతమందికి అది ఇబ్బందిగా ఉంటుంది కనుక నేను మాట్లాడట్లేదు. కానీ అనేక సెక్టార్స్లో, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సంస్థల్లో, అన్ని సంస్థలు అనేక కాదు, అన్ని సంస్థల్లో కూడా స్వార్థం ఎక్కువ అవుద్ది. మనుషుల గురించి ఆలోచించడం మానేస్తారు. వారి యొక్క స్వార్థం, వారి డబ్బుల సంపాదన అనే ఆలోచన తప్ప ఇతరుల గురించి ఆలోచించాలనే ఆలోచనే పుట్టదు కొంతమందికి. అలాంటి స్వార్థం ఎక్కువైపోతుందంటే ఈ మధ్యకాలంలో. అవునంటారా కాదంటారా మీరు ఆలోచించండి. అన్ని ఫీల్డ్స్లో కూడా ఈ స్వార్థం కనబడతాం. ఇక్కడ కూడా రైతులు ఉన్నారు. మిమ్మల్ని ఉద్దేశించి నేను అంటున్నాను మాత్రం అనుకోకండి. మిమ్మల్ని ఉద్దేశించి నేను అంటున్నాను అనుకోకండి. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎంత నాణ్యంగా ఉంటున్నారో నాకు తెలుసు. మిగిలిన వాళ్ళతో పోలిస్తే మీరు చాలా బెటర్. కొంతమంది అయితే లీటర్ పాలలో 3 లీటర్లు నీళ్ళు వేస్తారు. మీరైతే లీటర్ పాలలో ఒక 1/2 లీటర్ వేస్తున్నారేమో. అందరితో పోల్చుకుంటే మీరు చాలా మంచోళ్ళు. వేయకపోతే కష్టం. అలాగని చెప్పి ప్యూర్ పాలు కొనాలన్నా కొనలేకపోతున్నారు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పాల్లో నాణ్యత కోల్పోయింది, తినేటువంటి ఆహారంలో నాణ్యత కోల్పోయింది, వేసుకునేటువంటి బట్టల్లో నాణ్యత కోల్పోయింది, కొనేటువంటి వస్తువుల్లో నాణ్యత కోల్పోయింది, అన్నిటిలోనూ నాణ్యత కోల్పోతుంది. ఎప్పుడో కొన్నారు ఫ్రిడ్జ్. మా తాతయ్య గారి కాలంలో కెల్వినేటర్ అని ఉండేది. ఎప్పటికీ పనిచేస్తుంది అది. ఓ 30 సంవత్సరాలు ఉంటుంది దాని ఏజ్. ఈ రోజుని ఫ్రిడ్జ్ కొనండి, సంవత్సరం లోగా కానీ రిపేర్ రాకపోతే అడగండి. అందులో ఉపయోగించేటువంటి పార్ట్స్ కూడా నాణ్యత లేకుండానే. తక్కువ టైంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం సంపాదించాలి. కొన్నటువంటి కొనుగోలుదారులు ఏమైపోయినా పర్లేదు, మనం మాత్రం బాగుండాలి. మన కంపెనీలు మాత్రం హయ్యర్ స్టేజెస్లో ఉండాలి. మన రాబడి ఎక్కువ ఉండాలి. ఈ స్వార్థం పెరిగిందా తగ్గిందా మీరు చెప్పండి అమ్మా. ఎందులో స్వార్థం లేదో చెప్పండి, ఒక్కడన్నా చెప్పండి. ఎందులో స్వార్థం లేదంటే ప్రస్తుత ప్రపంచంలో అనే దాంట్లో ఒకటి చెప్పండి. స్వార్థం లేని వ్యాపారం ఏదన్నా ఉంటే చెప్పండి. ఉందా ఎక్కడన్నా? అన్నిటిలోని స్వార్థమే. చివరికి తినేటువంటి అన్నంలో కూడా స్వార్థపూరితమైన ఆలోచన. పాలిస్ట్ అన్నం, పెయింటింగ్ అన్నం, ప్లాస్టిక్ అన్నం. అంటే వాడు ఆలోచన, తినేవాళ్ళు తింటారండి, పోయేవాళ్ళు పోతారండి, ఎంతకాలం బతుకుతాడండి మనిషి, పోనివ్వండి అని చెప్పి స్వార్థం. అన్నిటిలోని స్వార్థమే. వాక్యం అందుకే సెలవిస్తూ ఉంది, అంత్య దినములలో స్వార్థ ప్రియులు ఎక్కువైపోతారు. స్వార్థ ప్రియులు, స్వార్థ పరులు కాదు, స్వార్థ ప్రియులు చాలా ఎక్కువైపోతారు అనేటువంటి మాట అక్కడ కనబడుతుంది. స్వార్థ పరులు వేరు, ప్రియులు వేరుండయి. మీరు కానీ కన్ఫ్యూజ్ అయ్యారు కనుక. తన తాను ప్రేమించుకునేవాడు స్వార్థ ప్రియుడు. స్వార్థ పరులు అనేటువంటిది కూడా దీనికి వర్తిస్తుంది. అంటే మేము, మా అనే ఆలోచన కూడా వర్తిస్తుంది. కానీ ఇక్కడ రాయబడిన ప్రియులు, సెల్ఫ్ లవర్స్, తన తాను ప్రేమించుకునేవాడు. దీన్ని డిఫైన్ చేస్తాను. రెండో సందర్భానికి వచ్చేటప్పటికి దీన్ని డిఫైన్ చేసే ప్రయత్నం చేస్తాను. మొన్న ఎక్కడో చూశాను, నాకు చాలా బాధ అనిపించింది. ఏమంటే ఎవరో రైతు పెట్టుబడి పెట్టి నష్టపోయి చాలా ఎక్కువ మొత్తంలో అప్పు చేసి, ఒక 40 లక్షల రూపాయలు 60 లక్షల రూపాయలు అప్పు చేసి వేరే రాష్ట్రం నుంచి నాణ్యమైనటువంటి ఈ యూరియా ఫెర్టిలైజర్స్ వస్తున్నాయని తెచ్చుకుని పెట్టుకున్నాడండి. వాటితో పంట వేసాడు. కానీ అనుకున్న విధంగా రాలేదు, పంట చేతికి రాలేదు. కరెంటు వేరుని పట్టుకొని చచ్చిపోయాడంటండి. అమ్మేవాడికి తెలియదంటారా నేను ఇచ్చేటువంటి దానిలో నాణ్యం లేదని, ఉందని తెలియదంటారా? కొనుక్కొని పోతాడండి. మనం ఎన్నో చూసి వస్తామే ఏంటి, ఎవరు ఎలా పోతే మాకెందుకండి?
మేము బాగుండాలి. ఇది స్వార్థం కాదంటారా? ఎంత దారుణం. మన హైదరాబాద్ నుంచి నేను ఇక్కడికి వస్తుంటే మిట్ట మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు కూడా క్లైమేట్ బాగానే ఉంది. కానీ విజయవాడ నుంచి వైజాగ్ వరకు ఉన్నటువంటి క్లైమేట్ వేరే రేంజ్లో ఉంది. చాలా హయ్యర్ ఉష్ణోగ్రతలు. మీరు కానీ జూన్ ఏంటి, మే 15, 30th వరకు ఉన్నటువంటి ఇప్పుడు కూడా అలాగ ఉందనుకోండి, అది ఎఫెక్ట్ ఏంటి? వాక్య ప్రవచనం నెరవేరుతుంది. ఆ దినములలో ఎండ ఇచ్చేటువంటి వేడిమికి తట్టుకోలేక పరలోకమందు ఉన్నటువంటి దేవుని దూషిస్తారంట. మిక్కిలి వేడితో వాళ్ళ శరీరాల మీద బొబ్బర్లు పడతాయని ఉంది, కాలిపోతారని ఉంది. అదంతా కూడా బైబిల్ ప్రవచనం. ఎల్నైనో గిల్నైనో కాదు, బైబిల్లో చెప్పిన మాటలు ఎన్ని. వచ్చేస్తున్నాం, స్పీడ్గా వచ్చేస్తున్నాం. విజయవాడ క్రాస్ అయిపోయాం, హైవే ఎక్కేసాం. వచ్చేస్తుంటే రోడ్డు, హైవే అంటే ఎలా ఉంటుందంటే 4 lane రోడ్స్. 4 lane ఉంటుంది అనమాట. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్స్ అన్ని 4 lane. అంటే 4 లారీస్ 4 వెహికల్స్ ఒకేసారి పక్కపక్కన వెళ్ళిపోవచ్చు అనమాట, పెద్ద రోడ్స్. ఇంకా హైదరాబాద్ ఓఆర్ఆర్ వెళ్ళాం అనుకోండి, అది ఇంకా హైలైట్. ఆ రోడ్స్ ఇక్కడ కనబడితే ఇంకా ట్రావెల్ ఈజీ అయిపోద్ది. వచ్చేస్తుంటే దూరం నుంచి నాకు పసుపు రంగులో ఇంతంత కోడి పిల్లలు హైవే మీదకి నడిచి రావడం అనేది కనబడింది. కారులోని చూస్తున్నాను నేను. ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి పసుపుగా తలుక్కు మెరుస్తున్నాయి, ఇలా వచ్చేస్తున్నాయి, హైవే మీదకి ఎక్కేస్తున్నాయి. పక్కన ఉన్నటువంటి పొలం గొట్టుల మీద నుంచి హైవే మీదకి వస్తున్నాయి. అక్కడికి వెళ్ళే వరకు కోడి పిల్లలు అనుకోలేదు, ఏదో మెరుస్తుంది అనుకున్నాను అంతే. నా వెనకాల లారీలు వచ్చేస్తున్నాయి. మామూలుగానే జంతు ప్రేమికుని నేను. కుక్కకి ఏదన్నా గాయం అయితేనే 100 సార్లు ఏడిసే రకం. రోడ్డు మీద కుక్కలు చచ్చిపోతేనే ఆ టైం మూడంతా పోద్ది నాకు. అలాంటి స్వభావం. మీకు తెలియదు ఏం కాదు. చీమలు చచ్చిపోతాయని చీమల ముందు కూడా ఇక్కడ చాలా మందికి తెలుసు కదా, ఇంకేం చెప్పక్కర్లేదు. వెళ్ళిపోతే దగ్గరికి వచ్చేటప్పటికి కోడి పిల్లలన్నీ నాకు అర్థమైంది. రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి, ఇంతంత ఉన్నాయండి పాపం, ఇంతంత చిన్నవే. 2 వచ్చేస్తుంటే వెంటనే రోడ్డు కారు మీద ఆపేశాను. ఎందుకంటే వెనకాల లారీలు వచ్చేస్తున్నాయి. హైవే స్పీడ్ 80+ ఉంటుంది, కానీ తక్కువ ఎక్కడ ఉండదు. నిస్సందేహంగా ఆలోచించకుండా లారీ వెనకాల ఉంది, ముందు కారు ఆపేశాను. ప్రసన్న గారిని దిగమన్నాను ఫస్ట్, నేను దిగలేదు. దిగి అట్లా తీసుకొచ్చామంటే వీడి దిగి వెనక్కి వెళ్ళి లారీ వచ్చేస్తుంటే లారీని ఆపేసింది. ఒక నిమిషం ఆగండి అంటే ఆ లారీ వాడు చాలా మంచోడు, ఆపేశాడు. 2 కోడిపిల్ల, జీవితంలో ఎప్పుడు ఆడు కోడిపిల్ల పట్టుకొని ఉండదు నాకు తెలిసి. 2 కోడిపిల్ల ఎంతంత ఉన్నాయండి, ఎంతంతండి, ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి. 2 చేతులలో పట్టుకుని నడుచుకొచ్చేస్తుంటే నేను రేర్ వ్యూ కెమెరాలో చూస్తున్నాను వెనకాల ఏం జరుగుతుంది అనేది. ఇంకొక కోడిపిల్ల మళ్ళీ హైవే మీదకి చూశాను. నేను చెప్తుంటే ఈవిడికి వినపడట్లేదు, దూరంగా ఉన్నాం కనుక. ఆ లారీ ఓడి పిలిచాడంటే అమ్మమ్మ ఇంకొకటి ఉందమ్మ ఇక్కడ అంటే ఇంకొకటి తీశారు. ఈ 3 తీసుకుని వచ్చిన తర్వాత ఉండు అని చెప్పిన కారులోంచి అప్పుడు దిగి ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాయి, 2 కాస్త 3 అయినాయి, ఇంకా ఏమన్నా ఉన్నాయేమని చూస్తే కొన్ని 100 కోడి పిల్లలు పక్కన చచ్చిపోయి ఉన్నాయండి. అందులో కొన్ని కొట్టుకుంటున్నాయి, కొన్ని బతికి కేరమని ఏడిచేస్తున్నాయి. దాహానికి ఎండ మనిషిగా నేనే తట్టుకోలేకపోతున్నాను. ఎంత దుఃఖపడ్డానంటే అంత దుఃఖపడ్డాను, ఎంత ఏడ్చానంటే అంతరంగంలో అంత ఏడ్చాను, ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను. నాకు తెలుసు నా బాధ ఏంటో దేవుడు తెలుసు. కొన్ని బతుకున్నాయి, కొన్ని ఏమో కొట్టుకుంటూ ఆ 2 ప్రసన్న గారు తెచ్చే కోడిపిల్ల చేతిలో పెడితే ఆ కోడిపిల్లలు దేవుళ్ళ వచ్చావయ్యా అన్నట్టు చూసినాయండి. అంటే మనిషిలా బుర్రలాగెత్తి చిన్న ఇంతంత రంగు కోడిపిల్ల అంటారు కదా, వాళ్ళకి అమ్మేస్తారంట కోడిపిల్లని, ఆ రంగేసి అమ్ముతుంటారు. ఏంటంటే ఇవి మగ కోడిపిల్లలో. అర్థమైంది నేను చెప్పేది? అవి ఉపయోగపడవంట, వాళ్ళకి గుడ్లు పెట్టడానికి ఉపయోగపడవని తెలిసిన వెంటనే వాటిని పక్క తీసేసి కొంతమంది అయితే చేపల చెరువులో పాడేస్తారంట, కొంతమంది అయితే పెంట కుప్పల మీద పాడేస్తారంట. ఎంత స్వార్థమో చూడండి, ఎంత పాపమో చూడండి. ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చాను. 1 గంట సేపు అక్కడ నిలబడిపోయినా, కట్టిక ఎండ. నేను ఫుల్ డ్రెస్ కూడా వేసుకోలేదు, ట్రావెలింగ్లో ఉన్నాను కాబట్టి క్యాజువల్గా ఒక టీ-షర్ట్ ఒక షార్ట్తో ఉన్నాను. ఇలా తొంగు చూస్తే ఆ కిందన్ని గొంతులు అరుసు కేరమని ఒకటే ఆలోచన. రే బాబు, మీకు అంత పాడేలు అనుకున్నప్పుడు పెంచుకోవడానికి చాలా మంది ఉంటారు. రంగు కోడి పిల్లలు చేసుకునే వాళ్ళు చాలా, ఆలకిచ్చేసినా బాగుంటుంది కదరా. శుభం తెలియనటువంటి ఈ చిన్న జీవుల్ని అలా రోడ్డు పక్కన పాడేస్తే మీకు ఏమొస్తుందిరా అని బాధపడ్డాను. లోపలి దిగిపోయాను. నేనే
ఆ పెంటలోకి దిగిపోయాను నేను. నమ్మండి నమ్మకపోండి, బైబిల్ పట్టుకొని చెప్తున్నాను మాట. కంపు కొడుతుంది, కంపు అన్నమాట. మనుషులు అక్కడ మలమూత్ర విసర్జన అంతా కూడా అక్కడే చేస్తారనుకోండి. కంపు అందులో దిగిపోయాను నేను. వీలైనను కోడి పిల్లలు బతుకున్నట్లు బయటికి తీసుకొచ్చాను. చేతికి ఒక 7 ఎన్నో వచ్చినాయి. వెనకాల తొట్టిరిక్షా మీద ఒక కుర్రోడు, 16-15 సంవత్సరాల కుర్రోడు, చాలా కష్టపడి తొక్కుంటూ వచ్చాడు. వాడు ఆగాడు అక్కడ. ఆగి ఏమవుతుందన్నా అంటే, ఇలా కోడి పిల్లలు కనబడుతుందంటే ఆడొచ్చాడు. వాడు దగ్గర అంటే ఆడు దిగాడు. ఆడు తీసుకున్నాడు. తీసుకొని, అన్న మీరు పెంచుకుంటానంటే ఫైన్ అన్నా, లేకపోతే నేను పెంచుకుంటాను నాకు ఇచ్చేయండి అన్న అన్నాడు. మరి మా ఇంట్లో కూడా చాలా కోళ్ళు ఉన్నాయి, వాటితో వదిలేద్దామని అనుకున్నాను, పెంచుదామని అనుకున్నాను. నాకు ఇచ్చేయండి అన్న, బాగా చూసుకుంటానన్నా అంటే, నాకు అప్పటికి తేడా పడుతుంది, వీడేం తేడాగాడని చెప్పి ఫస్ట్ నీ నెంబర్ ఎవరో నాకు అని చెప్పి వాడు ఫోన్ నెంబర్ తీసుకుని, వాడికి ఏమంటారు దాని రిక్షని, తొట్టిరిక్ష ఆ బరక మీద కప్పేస్తే అందులో గిన్నె ఉంటుంది, గిన్నెలోకి అందులో వేసి వాడికి ఇచ్చాడు నెంబర్ తీసుకుని, జాగ్రత్తగా చూసుకో, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ బ్రతుకున్నాయి, నీకు ఎంత డబ్బులు అవసరమైనా నేను నీకు డబ్బులు వేస్తాను, వాడికి ఏందాము చూసుకొని చెప్పి వెళ్ళిపోయిన అరగంటకి వాడిని అడిగాను, ఒరే మీకు ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంటే, అరగంటలో వెళ్ళిపోతాను అన్నాడు. అరగంటలో ఫోన్ చేసి, నిజంగా బైబిల్ పట్టుకుని చెప్తున్నాను, తమ్ముడు కోడి పిల్లలు ఉన్నాయా పోయినాయి అంటే, ఇప్పుడే వచ్చానండి, నీళ్ళు పెట్టాను, చాలా హ్యాపీగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయంటే ఒకటే చెప్పాను, అర్జెంటుగా వెనక్కి వెళ్ళిపోయి ఇంకేమన్నా బతుకుంటే తీసేసి నీ దగ్గర పెట్టి పెంచుకో బాబు. ఇది ఇక్కడ గొప్ప ఉండని చెప్పి నిన్ను చెప్పుకోవడానికి నేను ఆ ప్రయత్నం కాదు, కానీ మనుషుల యొక్క వ్యాపారంలో స్వార్థం, వ్యవసాయంలో స్వార్థం, పనుల్లో స్వార్థం, సహాయంలో స్వార్థం, అన్నిటిలోనే స్వార్థమే. మనిషి ప్రాణానికి అసలు విలువ లేని రోజులండి. మేమే చిన్న అట్లా ప్రాణం ఉండదమ్మా, అట్లా ప్రాణం ఉండదు, అట్లా బాధ ఉండదు. అవి ఏమన్నా కూరుకొని మగ పిల్లల్లా పుట్టడానికి ఏమన్నా ఇష్టపడ్డాయా? అంత భయంకరమైన ఎండలో ఏడుస్తూ ఉంటే ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చాను. అసలు ఈ మాట నా నోటి నుంచి రాకూడదు ప్రభువా, ఎవరైతే దయ్య లేకుండా ఇంత భయంకరమైన పరిస్థితిని తెచ్చిపెట్టాడో వాడికి మాత్రం బుద్ధి చెప్పండి ప్రభా గట్టిగా. చిన్న పిల్లలమ్మ, చిన్నయండి, అటు ఎంత ముద్దుగేసుకొని వచ్చిందమ్మా. హైవేలోకి వచ్చేసి ఏ కారు కింద లారీ మీద కింద పడిపోతే ఎంత దాని ప్రాణం చెప్పండి. ఆ రెండు చూడండి, మమ్మల్ని కాపాడండి, ఎవరైనా కళ్ళల్లో అయినా పడతా బాగుండు అన్నట్టుగా ఏదో దేవుడు అట్లా పంపించినట్టుగా రోడ్డు మధ్యకి చాయిపోయినాయి. ఆ లారీ కూడా ఆపేశాడు, టైర్ కిందకి వెళ్ళిపోతుంటే అవన్నీ తీసే వరకు కదలలేదు. ఎవరేమొచ్చినా పోలీసులు వస్తారా, ట్రాఫిక్ వాళ్ళు వస్తారా, అదంతా తర్వాత విషయం, తర్వాత చూసుకుంటాను. ఫస్ట్ అయితే మాత్రం ఆపేశాను. మీకు కోళ్ళు ఫారాలు ఉన్నాయి కాబట్టి అలా పాడేస్తారు కదమ్మా, తప్పు కదా? దేవుని ప్రేమ ఎరుగున్న మనం అలా చేయకూడదు. అంటే నువ్వు చేస్తున్నావా నేను అనట్లేదు, వాళ్ళకి తెలియదు కదా దేవుని ప్రేమ ఏంటో. ఎవరన్నా పెంచుకునే రోడ్డు మీద ఆ పిల్లలని, మగపిల్లలు అన్నిటిని బుట్టలో పెట్టి పెడితే బోల్డ్ మంది వస్తారు, పెంచుకునే వాళ్ళు బోల్డ్ మంది పెంచుకుని పోతారు. ఆ రంగు కోడి పిల్లలకి వాళ్ళకి అమ్మేసినా, వాళ్ళు ఫ్రీగా ఇచ్చినా వాళ్ళు పట్టుకుని వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. అలా రోడ్డు పక్కన పాడేస్తే ఏమొస్తుందండి? ఎంత పాపమో చూడండి. ఇలా గుడ్లో నుంచి అలా వస్తూ ఉంటుందంటండి, ఇలా బయటికి రావడంతో పాడేస్తుంటారంటండి. ఎంత స్వార్థమో చూసారు, ఎంత స్వార్థం ఎక్కువైపోయిందో చూసావు మనిషికి. మేము అనే ఆలోచన. అబ్బాయి నెంబర్ ఇప్పటికీ ఉంది, నేను చెయ్యాల. మొన్న కూడా నాకు గుర్తొచ్చింది, చేసి ఎలా ఉన్నా ఏంటని చెప్పి అడగాలని చెప్తున్నాను. అన్నిట్లోనే స్వార్థమే. ఏంటి, సిగరెట్ కాలిస్తే క్యాన్సర్ వస్తుందని తెలీదా? ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని బయట స్టిక్కర్ మీద రాయబడి ఉండదా? స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అని సిగరెట్ పెట్టి మీద రాయబడి ఉండదా? తెలిసి ఎందుకు అమ్ముతున్నారు తెలుసా? డబ్బులు, రాబడి. ఆ కాల్చి వాళ్ళు కాలుతారు, తాగే వాళ్ళు తాగుతారు, ఎవరు ఎలా పోతాం మనకి ఎందుకండి? మన కంపెనీ షేర్లు పెరుగుతున్నాయా, రేట్లు పెరుగుతున్నాయా లేదా అంటే ఎంత స్వార్థం ఎక్కువైపోద్దో ఆలోచించేయండి. వాళ్ళని వారు ఎంతగా ప్రేమించుకునేటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోతారు ఒకసారి ఆలోచించండి. ఇది ఫస్ట్ క్లారిఫికేషన్. రెండవదిగా మనం కనుక గమనిస్తే, సెల్ఫ్ లవర్స్ అంటే తనంతట తానుగా ప్రేమించుకునేటువంటి వ్యక్తులు. ఇది ఆత్మీయంగా స్పిరిచువల్ సెన్స్లో మాట్లాడితే
ఈ స్వభావం కలిగి ఉన్న వ్యక్తులు క్రైస్తువులోనే ఎక్కువ ఉన్నారు. స్వార్థ ప్రియులు, సెల్ఫ్ లవర్స్. అదేంటండి, మేము కూడా మీరు స్వార్థప్రియులు కదా, మేము బాగుండాలని కోరుకునే వాళ్ళందరూ పాపాత్ములే, క్రైస్తువులు గీస్తులు ఏమీ లేదు. వాక్యం సెలవిస్తూ ఉంటుంది యోధా పత్రికలో, ఒకరిని అగ్నిలో నుండి లాగినట్టుగా లాగండి, వీలైనంత కాదు, యోధా పత్రికలో వీలైనంత మందిని రక్షణలోకి నడిపించండి, సేవ్ చేయండి. ఇది వాక్యం సెలవిస్తూ ఉంది. దీంతో పాటుగా ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలనే ఒక్క మాటతో చెప్పండి సంపూర్ణమై ఉందంట. బైబిల్ అంతా కూడా చెప్పి ఏకైక మాట ఏంటో తెలుసా? నిన్ను నీవుగా ఎలా ప్రేమించుకుంటున్నావో ఇతరులను కూడా అలాగే ప్రేమించాలి, నీ శత్రువును కూడా ప్రేమించాలి అనేదే బైబిల్ యొక్క మూల ఉద్దేశం, ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఇది క్రైస్తువులు జరిగిస్తున్నారా లేదా అంటే 100లో 90% మంది క్రైస్తవులకి స్వభావం లేదు. నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలనే స్వభావం. నేను రుజువుపరుస్తాను చూడండి. ఎలాగంటే మనలో చాలామంది ఇంకా రక్షణ లేనివారు మన కుటుంబాల్లో చాలామంది ఉంటారు. రక్షణ లేనివారు, రక్షణ లేమితో బాధపడేవారు, రక్షణ హీనతతో బాధపడేవారు. అది మన బంధువులు కావచ్చు, మన భర్త గారు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, అది ఎవరన్నా కావచ్చు. అలాంటి వారిని ఉద్దేశించి మనం ప్రార్థనలో దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రభువా మా భర్త గారిని మార్చండి, మా పిల్లల్ని మార్చండి, వారికి మంచి రక్షణ అందించండి. చేస్తుంటాం లేదా? ఇప్పుడు కుటుంబంలో 4 ఉంటే 2 రక్షణ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, రక్షించబడతారు. ఇంకొక 2 రక్షణ లేదు, కూతురికి రక్షణ లేదు, కొడుకు రక్షణ లేదు, భర్తకు రక్షణ లేదు. వీరి కోసం ఉపవాసాలు ఉండి నెలల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటారు. చేస్తారా లేదా? అంటే ఈ రక్షణ పొందాలి నా కుటుంబం అనే ఆలోచన ఉంది, కానీ సమాజం పట్ల ఆలోచన ఉందా? నా కుటుంబం రక్షించబడితే చాలు, నేను రక్షించబడితే చాలు, నా పిల్లల రక్షణలోకి వస్తే చాలు అనుకోవడం నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించడమా? కాదు కదా. నేను నా కుటుంబం ఎలాగైతే రక్షించబడిందో రక్షణ లేని వారికి కూడా రక్షణ కలుగు చేయబడాలి, వారు కూడా రక్షించబడాలి. ఇది నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించడం అంటే. నిన్ను నీవుగా ఎలాగైతే అగ్నిగుండంలో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసావో, రక్షణ పొందుకోవడానికి తీవ్రమైన ప్రయాసపడ్డావో, ఇతరుల పట్ల కూడా అదే అభిలాష ఉండడం నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించడం. అది ఉందంటారా? లేదు. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అసలు లేదు. నా చిన్నతనంలో సాధారణ విశ్వాసులు కూడా ఆత్మల పట్ల భారం ఉండేది. ఇంటింటికి వెళ్ళో, బంధువుల ఇంటికి వెళ్ళో, ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో కూర్చొని స్వార్థ ప్రకటించి ఒక్కరినైనా దేవుల్లో నడిపించాలంటే భారం. వీధి సువార్తలు ప్రకటించి ఇంటింటికి వెళ్ళి దేవుని గురించి తెలియజేసి ఈ భారం ఒకప్పుడు ఎక్కువగా కనబడేది. ఈ రోజుల్లో అది ఉందంటారా? ఆ భారం కనబడుతుందంటారా? అయ్యో, ఎదురింటి ఆవిడకి రక్షణ లేదు, పక్కింటి ఆవిడకి రక్షణ లేదు, అసలు క్రీస్తే తెలియదు, మా బంధువుల్లోనే చాలామంది ఉండిపోయారు అనే భారం కనబడుతుందా? అసలే కనబడట్లేదు. ఇది కూడా స్వార్థ ప్రియులే. నేను నా ఇంటి వారు రక్షించబడితే చాలు అనుకోవడం స్వార్థం. నాతో పాటుగా ఉన్నవారందరూ కూడా రక్షించబడాలి అని కోరుకోవడం చెప్పండి ప్రేమించడం. ఈ రెండిట్లో ఏది ఉంది నీలో? ఏ స్వభావం ఉంది నీలో? ఆలోచించేయండి. స్వార్థ ప్రియులు కాదు ఇది. నా భర్తే రక్షించబడాలి, నా బిడ్డలే రక్షించబడాలి అనుకోవడం స్వార్థం. నిజంగా నిన్ను నీ కుటుంబం కోసం నువ్వు ప్రేమించినట్టుగా ఇతరులను కూడా ప్రేమించగలిగితే వారిని కూడా అగ్నిగుండంలో నుంచి లాగినట్టుగా లాగడానికి ప్రయత్నం చేస్తా. అర్థమవుతుందా? ఈరోజు ఎంతమంది ఉన్నారు అలాగా? నా కొడుకు రక్షణ కావాలి, నా కూతురు రక్షణ కావాలి, నా భర్తకు రక్షణ కావాలని ప్రార్థన చేయడంతో పాటుగా నా ఇరుగు పొరుగు వారిని కూడా మీ చిత్తమైతే తండ్రి వాళ్ళని దర్శించండి అని ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ భర్త కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇతరుల భార్యలు ఎంతోమంది భర్తల మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. వారి కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఉపవాసాలు ఉండి? ఆ స్వార్థం కాదా? నేను రక్షించబడితే చాలు, నా భర్త గారు రక్షించబడితే చాలు, నా పిల్లలు రక్షించబడితే చాలు అనుకోవడం స్వార్థం కాదు? అలాగే అనుకుంటే అపోస్తులు 12 మంది ఇజ్రాయెల్ దేశంలోనే ఉండిపోదురు, యెరూషలేములో ఉండిపోదురు. ప్రపంచానికి చెదరవలసిన పనే లేదు. సువార్త మనకే పరిమితం, మనం ఒక్కరమే రక్షించబడితే చాలని యేసుక్రీస్తు ప్రభువారు కానీ అనుకుని ఉంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయండి? అది చెప్పవలసిన పని కూడా లేదే.
ఆలోచన చేయండి, ఎంత స్వార్థపూరితమైనటువంటి స్వభావాలుగా మనం మారిపోతున్నాయో. నిజంగా నిన్ను వలే ఇతరులను కూడా ప్రేమించగలిగే వ్యక్తివైతే వారి యొక్క ఆత్మల పట్ల కూడా నీకు ఏం కలుగుతుంది? భారం కలుగుతుంది. ఎలాగైనా వాళ్ళకి సువార్త ప్రకటించాలి. వినడం వినకపోవడం తర్వాత విషయం. ఒక్కరినైనా సరే నేను రక్షించగలిగే స్థితిలో ఉండాలి. ఈ ఆలోచన కంటే ఈ మధ్యన ఎక్కువ ఆలోచనలు, నేను సేవకుడిని అయిపోవాలి, చర్చి కట్టేయాలి, సంఘం కట్టేయాలి. ఒక్క ఆత్మనైనా సంపాదించేవరా నువ్వు? ఎక్కడికైనా వెళ్ళు, ఒక్కల పట్లైనా ఆత్మల పట్ల భారం కనుపరిచావా? ఏముండవు. సంఘమో చచ్చు. ఈ మధ్యన పిలుపులు అలా ఉన్నాయంట. మరి ఏమో, ఒకప్పుడు పిలుపులు ఎలా లేవు. ఒకని దేవుడు పిలుచుకున్నాడంటే వాడు బతికంతా కూడా ఇంక దేవుని కొరకే అనే విధంగా కనబడుతూ ఉండేది. ఎవరేమనుకున్నా పర్లేదు, దెబ్బలు కొట్టినా పర్లేదు, తిట్లు తిన్నా పర్లేదు అనేట్టుగా విధంగా ఇప్పటికీ ఉన్నారండి. ఇప్పటికీ కూడా ప్రతికూలతల్లో ఇతరుల నుంచి భయంకరమైన హింసలు వస్తాయని తెలిసి కూడా వీధులకి వెళ్ళి స్వార్థ ప్రకటించే వాళ్ళు ఉన్నారు. ఎంత వ్యతిరేకమైన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఏముండదు కొంతమందికి భారం. మెయిన్ ఆలోచన సంఘం చర్చ్, నేను పాస్టర్. ఆత్మల పట్ల భారం నిజంగా ఉన్నవాడిని దేవుడు పిలుచుకోవడానికి ఇష్టపడతాడు. అర్థమవుతుందని నేను చెప్పింది? ఇందులో స్వార్థం ఉందంటారా లేదంటారా? నేను నా కుటుంబం రక్షించబడతాం చాలని చెప్పి ప్రార్థన చేస్తే అది స్వార్థమా కదా? ఎక్కువైపోయారు లేదా? ఒక 20 సంవత్సరాల క్రితం అలా లేరు. ఒక చిన్న ముసలావుడైనా సరే నాలుగు ఇంట్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటించేది. బెస్ట్ ఎగ్జాంపుల్ అవి దేవమణి గారు. ఇప్పటికీ స్వార్థ ప్రకటిస్తూ ఉంటుంది. వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకుందే, అక్కడతో ఆగలేదు. ఇతరులకు కూడా ఈ జీవవాక్యను నేను పంచాలి, ఇతరులని కూడా నేను రక్షణలోకి నడిపించాలి. వినడం వినకపోవడం వాళ్ళ యొక్క నిర్ణయం, అది ఇష్టం. అది కానీ మనకు ఉందండి. మన పితరులు ఎలా చేశారండి సువార్త? ఎంత అద్భుతమైన రీతిలో సువార్త ప్రకటించేవారండి. ఎదురింటి వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి, వెనకటి వాళ్ళకి. క్రీస్తుని గురించి తెలుసుకోండి అమ్మా. మీరు ఇబ్బందుల్లో ఉన్నారు కదా, ఒకసారి ప్రార్థన చేసుకోండి. చర్చికి రండి, ఒకసారి పాస్టర్ గారితో ప్రార్థన చేయిస్తాం. మనసు కొంచెం తేలిక అవుతుంది. ఒక అరగంట వచ్చి వాక్యం వినండి. ఎవరైనా ఈ మధ్యకాలంలో చెప్తున్నారా? సువార్త ప్రకటించడం పక్కనట్టండి, చర్చిలకు వెళ్ళడానికే మనకి ఓపిక సరిపోవట్లేదు. లైవ్ వచ్చేస్తుంది కదండి, ఇంట్లో ఉండి చూసేస్తామండి. లైవ్ నేను అందుకే పెట్టనండి, పెద్ద విషయం ఏం కాదు. లైవ్ వచ్చిన తర్వాత విశ్వాసులు ఆత్మీయంగా చాలా చల్లారిపోయారంటాను. లైవ్ వచ్చిన తర్వాత చర్చిలకి లైవ్ చూడడం తప్పేం కాదు. ఇంకా రాలేని పరిస్థితుల్లో కుర్చీలకి పరిమితం అయిపోయి, మంచాలకి పరిమితమై, అనారోగ్య పరిస్థితులను బట్టి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులకి లైవ్ ఉపయోగపడుతుంది. కానీ బాగుండి కూడా చర్చికి రావడానికి ఎందుకులే, లైవ్ చూసేస్తాంలే, అక్కడ ప్రభురాత్రి వాళ్ళు ఇస్తారు. ఇక్కడ నీకు ఎవరు ఇస్తారు? ఇంట్లో లైవ్లో నువ్వే తీసుకెళ్ళి థమ్సప్లో ఒక బ్రెడ్ తెచ్చేసుకొని ఇక్కడే చిన్న ప్రార్థన చేసేసుకొని ఆ బుడుక్కుమని మింగేస్తున్నాం. అది ప్రభురాత్రి వల్ల ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయారో చూడండి. ఇది స్పిరిచువల్ సెన్స్లో మాట్లాడుతుంది. స్వార్థ ప్రియులు, వాళ్ళే బాగుండాలి, వాళ్ళకే పేరు రావాలి, వారే హెచ్చించబడాలి, మేమే ఫేమస్ అవ్వాలి. ఉన్నారా లేదా? ఇతరులు ఫేమస్ అవుతుంటే, ఇతరుల లోకంలోకి వెళ్తుంటే, ఇతరులు కొంచెం దేవుడు గణపరుస్తుంటే తట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నారా లేదా? చెప్పండి. ఎందుకు లేరు? బైబిల్లో కూడా ఉన్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి గురించి ఒక 5 నిమిషాలు చెప్పి నేను ముగించుకుంటాను. చాలా స్వార్థపరుడు వ్యక్తి, చాలా స్వార్థపరుడు. ఎంత స్వార్థం అంటే ఇతర విశ్వాసులను కూడా ఆటంకపరిచేంత స్వార్థం. ఎవరై ఉంటారు చెప్పండి? ఎవరై ఉంటారు చెప్పండి? అలాంటి వాళ్ళు అంత్యదినాల్లో ఎక్కువైపోతారని ఉంది. నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరిని కూడా ఉద్దేశించి విమర్శించను. పేరు పెట్టి అసలు ఇప్పుడు మాట్లాడను. ఒకవేళ బాధ అనిపించిన నన్ను అన్నవారి పేరును ఉచ్చరించడానికి కూడా నేను చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను. అది మీ అందరికీ తెలుసు. కానీ తప్పట్లేదు. ఎందుకంటే సమాజానికి, విశ్వాసులకి అర్థం కావలసినటువంటి కాలం వచ్చింది కనుక చెప్పవలసిన అవసరం నాకు ఇచ్చాడు. వీడు ఎంత స్వార్థ ప్రియుడో చూడండి. యోహాను పత్రికలో రాసిన 3వ పత్రికలో ఆ వ్యక్తి కోసం రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయం చూడండి. యోహాను రాసిన 3వ పత్రిక 9 నుంచి నేను చదువుతున్నాను చూడండి.
నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించటలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలన్నట్టుగా సహోదరులు తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో ఉండి వారిని వెలివేయుచున్నాడు. ఎవరంటే ఇతను? దియో త్రెఫే. ఏం కోరతాడంటే వ్యక్తి? ప్రధానత్వం కోరతాడంటే. అంటే లైమ్ లైట్లో ఎక్కువ కనబడడానికి ఇష్టపడుతున్నాడు. నేను ఒక్కడనే ఫేమస్ అవ్వాలి అని కోరుకునే వ్యక్తి, నేను ఒక్కడనే నాయకుడిగా ఉండాలి ఇక్కడ అని కోరుకునే వ్యక్తి, నా ఒక్కడికే తెలుసు ఇంకెవరికీ కూడా తెలియదు అని కనుపరిచేటువంటి వ్యక్తి, ఎవరైనా వచ్చి తెలుసుకుందామనేటువంటి ఆలోచనతో ఎవరైనా వస్తున్నా వాళ్ళు ఏం చేస్తున్నాడంటే చెడ్డ మాటలు వాళ్ళకి ఏం తెలియదండి, వాడికి వాక్యం తెలియదు, ఏం తెలియదు. నాకంటే ఎక్కువ తెలిసేటండి, వాళ్ళకి అంత సీన్ ఏమీ లేదండి. వాళ్ళన్నీ కూడా ఈ మధ్యకాలంలో వచ్చి నాకంటే బాగా ఎవరు తెలుసండి. వాళ్ళ మాటలు నమ్మకండి, వాళ్ళ సందేశాలు చూడకండి, వాళ్ళ వాక్యాలు మంచివి కాదండి, నావే చూడండి, తప్పుడు బోధలండి. ఇవన్నీ ఎందుకు వస్తాయో తెలుసా? సహించలేక, ఆ ఎదుటివాడి యొక్క ఎదుగుదలను చూడలేక ఆడు తప్పుడు బోధకుడు, ఈడు తప్పుడు బోధకుడు అని పేర్లు పెడతా ఉంటారు. అర్థమవుతుంది నేను చెప్పింది? ఈ థియోత్రెఫే అనేటువంటి వాడు కూడా జీవం కలిగిన వాక్యం చెప్పేటువంటి అపోస్తులు ఉంటే వీడు చాటులు చెప్తున్నాడంటే. ఎలాగా? వద్దొద్దు, వాళ్ళ చెడ్డ మాటలు మంచివి కాదే, కరెక్ట్ మాటలు కాదు అని చెప్పి వచ్చే వాళ్ళని కూడా ఆటంకపరుస్తున్నాడంటే. ఎందుకంటే వీడు ఒక్కడే ఉండాలనే స్వభావం, వీడు ఒక్కడే లీడర్గా ఉండాలనేటువంటి ఆలోచన, నేను ఒక్కడనే ఫేమస్ అవ్వాలనేటువంటి ఆలోచన. ఇది ఏమో మీ జీవితంలో ఎప్పుడన్నా కనపడ్డా లేదో నాకు తెలియదు, కానీ నా జీవితంలో ఈ మధ్య కాలంలో మాత్రం బాగా చూసేసాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక్కసారిగా దేవుడు అంచెలంచెలుగా తీసుకెళ్ళాడు పైకి. దాన్ని కూడా చూసి జీర్ణించుకోలేని వ్యక్తులు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. పైగా వాళ్ళు ఏమంటారో తెలుసా? ఫేమస్ అవ్వడానికండి ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు మీరు. ఫేమస్ అవ్వడానికి ఇక్కడి నుంచి అక్కడికి 30,000 ఖర్చు పెట్టుకుని ఫేమస్ అవ్వడానికి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తామా? అసలు ఉందా? ఇన్ని ఛానల్స్ నుంచి, అంటే నాకనే కదా చాలా మంది పాస్టర్లకు పేర్లు ఎట్టుకోవాలి ఎక్కువైపోయారు ఈ మధ్యన. ఒకటే ఫేమస్ అవ్వడానికి ఫేమస్ అవ్వడం ఏంటి? ఫేమస్ ఆయన చెయ్యాల. నేను కొంతమందికి తెలుసు, కానీ ప్రపంచం అంతటికీ తెలియపరిచింది ఎవరో? దేవుడు. ఏ విషయం ద్వారాగా? రాధా మనోహర్ దాస్ 26 ప్రశ్నల ద్వారాగా ఒకసారిగా రేస్ చేశాడు. అక్కడి నుంచి ఆయన వాడుకుంటున్నాడు, ఆయన అనేక మందికి చూపిస్తున్నాడు ఆ సందేశాన్ని. కొన్ని కమెంట్స్ ఎంత నిస్సిగ్గుగా చేస్తుంటారంటే, ఫేమస్ పాపులర్ అవడానికి వెళ్ళడం ఏంట్రా బాబు, నాకు అర్థం కాలేదు. ఎన్ని ఛానల్స్ నుంచి, ఐ డ్రీమ్ నుంచి, ఆంధ్రప్రభ నుంచి, ఆంధ్రజ్యోతి నుంచి, హిట్ టీవీ నుంచి వెళ్ళాం. ఎందుకంటే కుదిరితే వెళ్తాం, లేదంటే లేదు. అది కూడా ఒకటే అండ్ ఆరోగ్యవంతంగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడేటువంటివి ఏమన్నా ఉంటే బాగుంటుంది. గొడవలు పెడితే నేను రాను. ఎవరి దగ్గరికి ఇంటర్వ్యూ చేసినా వాళ్ళు ఫోన్ చేసి రండి అంటే వెళ్ళడం జరుగుతుంది. దాని ఖర్చు రావడానికి 30,000 అవుతుంది సుమారుగా. అందులో ఫేమస్ అవ్వడానికి ఏముంది? మన ప్లాట్ఫామ్ ద్వారాగా సువార్తను ప్రకటించినప్పుడు వెళ్ళేదానికంటే వాళ్ళ ఫాలోవర్స్ చాలా మంది అన్యులు ఉంటారు, ఆ కారణాన్ని బట్టి చాలా సువార్త వెళ్తుందనే ఆలోచన. కొంతమంది పాస్టర్ అంటే ఎలా ఉండాలండి? సింపుల్గా షర్ట్ వేసుకోవాలి, ప్యాంట్ వేసుకోవాలి, కోట్లు వేసుకుంటారా? సాధారణంగా ఉండాలి కదా. సాధారణంగా ఉండాలనే కదా దేవుడు కోరుకునేది కూడా. మరి యేసుక్రీస్తు ప్రభు వారు వేసుకున్నటువంటి దుస్తులు ఇంక చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరి దగ్గర లేవంట. అంత యూనిక్గా వేసుకున్నాడు ఆయన. కుట్టు లేని వస్త్రం ఆయన ధరించాడు, ప్యూర్ లెనిన్. అంటే ఆయన సాధారణమైన వ్యక్తి కాదనా? బిలిగ్రహం గారు ఎక్కడికి వెళ్ళినా సూట్లతోనే వెళ్ళేవారు. అంటే ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదనా? అంటే హెచ్చుకుపోతున్నాడన్నా? ఒక డిగ్నిటీని చూపించడానికి అది వేసుకుంటాం తప్ప దానిలో వచ్చేది ఏమి లేదు. కొంచెం డిగ్నిటీ, క్లాస్గా కనబడడానికి, పద్ధతిగా కనబడడానికి ఆ వస్త్రాలు ధరించుకోవడం జరుగుతుంది. అందరితో కలిసి ఉన్నట్టుగా కాకుండా కొంచెం ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా సేవకుడు కనబడాలనే ఉద్దేశంతో సూట్లు వేసుకోవడం కూడా తప్పేనంట. అది సాధారణమైన జీవితం కాదు కదా అని కామెంట్లు చేసేవాళ్ళు కొంతమంది. నేను కొంతమందిని చూశాను, పేర్లు అయితే నేను ప్రస్తావించాలనుకోవట్లేదు. కొన్ని 100 మంది రక్షణలోకి నడిపించబడుతున్నారు. నేను గర్వంగా ధైర్యంగా చెప్పగలను ప్రభువుని బట్టి, మన సందేశాలను బట్టి, మన విశ్లేషణను బట్టి.
మన యొక్క ఆ, వాక్య ధ్యానాలను బట్టి చాలా మంది ఇతర మతాలకు సంబంధించిన వారు కూడా, మీకు తెలియదు ఏం కాదు, కమెంట్స్ ఏమి మనం ఫేక్ గా పెట్టలేం కదా, కమెంట్స్ చూస్తే తెలిసిపోతుంది. మనం మీ వాక్యాన్ని బట్టి రక్షించబడ్డ, మీ వాక్యాన్ని బట్టి రక్షించబడ్డ, దేవునికి మహిమది. కొంతమంది ఏమంటారు తెలుసా, రక్షించబడేటువంటి ఈ వ్యక్తుల్ని చూసి ఆనందించకపోగా ఆయన చెప్పేవి ఇంకెవరో చెప్పరో అన్నట్టుగా మాట్లాడతాడండి ఆయన. అసలు ఎంత వాక్య విరుద్ధమైనటువంటి ఆలోచన అండి అది. నేను ఏది ఈ రోజు వరకు చెప్పినా వచనం చూపించకుండా ఎప్పుడన్నా మాట్లాడానా, రెఫరెన్స్ చూపించకుండా ఎప్పుడన్నా మాట్లాడానా? కొంతమందికి ఇస్తాడేమో దేవుడు ఆ తలాంతు, దానియేలుకి ఇచ్చినట్టుగా, యోహానికి ఇచ్చినట్టుగా, పౌలు గారికి ఇచ్చినట్టుగా. ఈ చివరి దినాల్లో దేవుడు కొన్ని విషయాల్ని ప్రపంచానికి తెలియజేయడానికి నాకేమన్నా కొన్ని బయలుపరుస్తున్నాడే, మందులో ఏముంది, తట్టుకోలేక సేవకు నేను ఒక మాట చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు. అతి ఎక్కువ అసూయపరులు ఎక్కడుంటారో తెలుసా? అతి ఎక్కువ అసూయపరులు ఎక్కడుంటారో తెలుసా? సొంత సంఘంలోనే ఉంటారు. అతి ఎక్కువ అసూయపరులు ఎవరో తెలుసా? పాస్టర్లే. ఓ పాస్టర్ ఎదుగుతుంటే ఇంకో పాస్టర్ చూడలేడు. ఓ పాస్టర్ చర్చి కట్టుకుంటే ఇంకో పాస్టర్ దాన్ని చూసి ఓర్వలేడు. ఓ పాస్టర్కి ఎక్కువ మీటింగ్లు వస్తుంటే ఇంకో పాస్టర్ చూసి అస్సలు సహించలేడు. అంత అసూయపరులు. అయితే ఇక్కడ దియోత్రెఫీ గురించి, ఇక్కడ దాని గురించి రాయబడలే కానీ ప్రధానత్వం కోరుతున్నాడంట. సెల్ఫ్ లవర్, ఫేమస్ అవ్వడానికి విశ్వ ప్రయత్నాలు, నేను ఒక్కడనే గొప్పోడుగా ఉండాలి అనేటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వారు సేవకులుగా లేరంటారా? నా చర్చే పెద్ద చర్చే ఉండాలి, నేనే అందరికంటే పెద్ద పాస్టర్గా పిలిపించుకోవాలి, నా చర్చికి వచ్చినంత జనాంగం ఇంకెవ్వరికి రాకూడదు, ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో నేనే పెద్ద పాస్టర్ని, నాదే పెద్ద సంఘం, నాకే ఎక్కువ కాంగ్రిగేషన్ ఉంది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారంట, ఉన్నారు కూడా. ఈ ఊర్లో నాదే పెద్ద చర్చ్ ఉండాలి, నాదే పెద్ద సంఘం ఉండాలి. ఒకవేళ నిజంగా అలా నేను అనుకుంటే ఈ ఊర్లో ఎవ్వరికి లేనంత సంఘం ఈ పాటికి పోగైపోతుంది. ఎందుకంటే మీకు తెలియాలి, అవుటర్స్ని ఇప్పటికీ నేను అలౌ చేయట్లేదు. ఒకవేళ అలా అనుకునే వ్యక్తిని అయితే, ఫేమస్, నేను పాపులర్ అవ్వాలి. కొంతమందికి అయితే సెక్యూరిటీ గార్డులు, హోమ్ మినిస్టర్ గారికి కూడా ఉండదండి బాబు అంత సెక్యూరిటీ గార్డు. పాస్టర్ గారు ఇలా కారులో వస్తుంటే పరిగెడుతుంటే ముందు వెనకాలనే 10 మంది వెనకాల, 10 మంది ముందు. ఆయన దిగేటప్పుడు కూడా సాధారణంగా దిగాడు, అలా పైకి ఎలా లేచి అప్పుడు దిగి బైబిల్ మోసి కూడా ఒక ఆయన. చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇదేనా ప్రధానత్వం కోరుకోవడం కాదు అది. పాపులర్ పాస్టర్ కేటగిరీలో ఉండాలని ఆలోచన కాదు అది. ఫేమస్ అవ్వాలి అనే ఆలోచన కాదు అది. నేను ఒక్కడిని పేరుగాంచినటువంటి సేవకుడిగా పిలిపించుకోవాలి అనే ఆలోచన కాదు అది. ఒకసారి ఆలోచించేయండి. నేను ఒక చోట విన్నాను, చాలా బాధేసింది. ఏదో మొత్తానికి పాస్టర్ గారితో మాట్లాడుకున్నారు, సర్టెన్ అమౌంట్ ఎంత ఇస్తామండి, ఇంత తెచ్చుకోగలమండి, ఏదో జరిగిందంట. అయితే ఆ కూటికలు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి పబ్లిసిటీ చేయలేదంట, పాంప్లెట్లు అయ్యి ఎక్కువ అంటించలేదంట. మీటింగ్ రోజున ఫోన్ చేస్తే మేము రావట్లేదండి అన్నారంట పాస్టర్ గారు. ఏమండి అంటే, పబ్లిసిటీ చేయలేదేంటండి మీరు, చేయమని చెప్పాను కదండి, క్యాన్సిల్ అయిపోయిందండి. ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని ఏర్పాటు చేసుకుంటారండి కూడికలు. పబ్లిసిటీ చేయలేదని వెళ్ళడం ఆపేశాడు. అలౌటలే కావాల్సి వస్తున్నారు ఈ మధ్యన అందరికీ. ఇంకో చోట నన్ను చాలా బాధేసింది. నేను ఆ చోట మీటింగ్కి వెళ్ళాను, పేరు చెప్పను. మంచి భారభరితమైన పరిచయం చేసే వ్యక్తి. అయిపోయిన తర్వాత మొన్న ఒకళ్ళు పిలిచాను సార్, పిలిస్తే వాళ్ళు అందరూ వచ్చారు, ఏ గ్రౌండ్లో పెడుతున్నారని అడిగారు, వచ్చి చూసుకున్నారు, డేట్ ఇచ్చేసారండి, గ్రౌండ్ చిన్నగా ఉందని, అబ్బాయి చిన్న గ్రౌండ్ అయితే మేము రామని క్యాన్సిల్ చేసేసారండి. పోస్టర్లు వేసేసాం పాస్టర్ గారు అని చెప్పామండి. లేదండి, జనాభా లేకుండా మనం రామండి, డైరెక్ట్గా చెప్పారండి. పాస్టర్ పేరు చెప్పనులే నేను.
పిలిచినప్పుడు బుక్ చేసుకున్నప్పుడు ఇంత అమౌంట్, ఇది ఫిక్స్ అయితేనే, లేకపోతే డ్రాప్ అయిపోతాం. ఇది ఎక్కడో జరిగితే పెద్ద ఆలోచించవలసిన పనిలే, కానీ సేవకులుగా మన మధ్యన ఈ అనుభవం కనబడ్డాన్ని బట్టి కొంచెం బాధ. కొన్ని సందర్భాల్లో నాకు బాధేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పాస్టర్లు మీటింగ్కి ఎంత అని ఫస్టే చెప్పేస్తారు, 20,000, 30,000, 40,000, 50,000, 60,000, లక్ష. నేను విజయనగరం మీటింగ్కి వెళ్ళాను లాస్ట్ ఇయర్ అనుకుంటా. వాళ్ళు చెప్పారు, సార్ ఒక పాస్టర్ గారు మొన్నే పిలిచామండి, ₹1,00,000 చెప్పారండి, ఫస్ట్ 50,000 అకౌంట్లో వేసేయమన్నారండి, వేసేస్తే వచ్చిన తర్వాత మిగిలిన 50,000 ఇస్తానన్నారండి. అయ్యి బాబు మేము అంత తట్టుకోలేమంటే, సరే మీ ఇష్టం అమ్మా అని ఆపేశారండి. కొన్నిసార్లు బాధేస్తూ ఉంటుంది. పాస్టర్లుగా వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి కదా అని అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు ఇలాంటి విశ్వాసులు ఉండడాన్ని బట్టే పాస్టర్లు కూడా రేట్లు పెట్టారు అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను అనిపించాను, నేను అలాంటి పరిస్థితిని అనిపించాను కాబట్టి. 700 కిలోమీటర్లు రాత్రంతా డ్రైవ్ చేసుకుని వెళ్తే ఫోన్పేలో కానుకేస్తామండి, వెళ్ళిపోండి పంపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కనీసం ఫ్యూయల్ ఛార్జెస్ కూడా మేము తెలుసు, హైదరాబాద్ వచ్చి అక్కడ లాడ్జ్లో ఉండడానికి ఎంత అవుతుందో కూడా తెలిసి కూడా మళ్ళీ ఈయన పిలుస్తామే ఏంటి, ఈయనతో మనకు పని ఏముంటుందిలే అని అనుకున్నారేంటో. అంత వాక్యం చెప్పేసిన తర్వాత ఎంతో అందంగా ఫోన్పే నెంబర్ ఇవ్వండి సార్, ఎప్పటికీ ఫోన్పే నెంబర్ అడిగి వేయని వాళ్ళు ఎందుకులా పేర్లు. అందుకే కదా పాస్టర్లు కూడా రేట్లు పెడుతున్నారు. అలా పెట్టకూడదని అంటానులే, నేను చెప్తున్నాను. ప్రధానత్వం కోరుతున్నాడంటే వ్యక్తి ఫేమస్ అవ్వాలి, నేనే పేరుగాంచాలి, నాకు మించిన సేవకుడు ఎవరో లేరు అనేటువంటి పేరుని సంపాదించాలి. ఇది కూడా స్వార్థ ప్రియుని లక్షణమే. అన్ని సేవలు బాగుండాలి. మందిరాలు లేని వారు అందరికీ మందిరాలు దేవుడు అనుగ్రహించాలి. ప్రతి సేవకుడు చాలా బలంగా వాడబడాలి. నిజంగా బైబిల్ పట్టుకొని చెప్తున్నాండి, ప్రార్థన నేను చేస్తాను. ప్రతి సేవకుని వాడుకోండి. నన్ను ఏ విధంగా అయితే వాడుకుంటున్నావో ప్రతి పరిచర్ని కూడా తండ్రి మండించండి. అలాంటి పరిచారికులను పుట్టించండి. ప్రతి సేవకుని బలంగా ఎత్తి పట్టుకోండి. మందిరాలు లేని వారికి నూతన మందిరాలను అనుగ్రహించండి. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా తీర్చండి. సహకరించేటువంటి సంఘస్థులుగా వాళ్ళు మార్చండి. నేను భౌతికంగా ఆర్థిక సహాయం అందరికీ చేయలేకపోవచ్చు, కానీ ఆ చేసిన అందరూ మోసం చేసేవాళ్ళే. మొన్న కూడా పెద్ద ఎఫెక్ట్ తెలియదు అనుకోండి. ఎంత డ్రామాలు ఎక్కువైపోయినట్టు అంత డ్రామాలు. ఏయో దెబ్బలు చూపించేసి అదండి ఇదండి అదండి, కొన్ని క్రిస్టియన్ తమ్నెయిల్ ఫొటోస్ పెట్టేసుకుని డబ్బులు వెళ్ళిన తర్వాత బ్లాక్. అలా ఉన్నారు చెప్తున్నా. కాబట్టి చివరి రోజుల్లోకి వచ్చేటప్పటికి ఎవరు ఏమైపోయినా పర్లేదమ్మా, మనం ఆ బిడ్డలు బాగుండాలంతే. అది ఆ పరిస్థితికి వచ్చేస్తారు. అమ్మా తినడానికి తిండి లేదమ్మా, పిల్లలంతా ఆకలితో ఏడుస్తూ ఉన్నారమ్మా, బయటంతా కరువు అంట కదమ్మా, అమ్మ కొనడానికి కానీ తినడానికి కానీ ఏమీ లేకపోయినాయమ్మా, అమ్మ ఒక పావు కేజీ బియ్యం అన్నా అడిగినా ఇవ్వకుండా అమ్మో మేము ఇచ్చేసుకుంటే మాకెలాగా అనేటువంటి వ్యక్తులు ఈ చివరి రోజులు ఎక్కువ అవుతారు. ఇది ఇంకా డెప్త్గా చెప్తే మీకు అర్థం అవుతుంది. కరువు వస్తుంది, డబ్బు ఉన్నవాడికి ఆహారం ఉన్నవాడికి ఏం పర్లేదు, లేని వాళ్ళు వచ్చి అడుగుతారు, వీడు ఉండి ఇవ్వడం. ఏమనుకుంటారంటే వీడు, అమ్మో నా పిల్లలు ఉన్నారో రేపు రోజున ఆకలితో చచ్చిపోతారో, లేవమ్మా అని అంటారు. అర్థమవుతుంది నేను చెప్పేది. ఇది కరువు దినాలకు కూడా సంబంధించినటువంటి మాటలు ఇవన్నీ. అందుకే అంటున్నాను, దీని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఒక విధంగా నేర్చుకోవాలంటే, ఒక విధంగా చెప్పాలంటే, నేను అనే స్వార్థం ఎక్కువైపోద్ది. ఎవరు ఏమైపోయినా అనవసరం. ఫేక్ ప్రొడక్ట్స్, ఫేక్ ఫుడ్స్, ఫేక్ ఫెర్టిలైజర్స్ అన్నీ ఫేకే. ఆ విధమైనటువంటి మనుషులు ఎక్కువైపోతారని, సొసైటీలో ఇలాంటి మనుషులకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి. దీని నుంచి ఇంకా నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తే ఆ రోజున మళ్ళీ ఇంకా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా డెప్త్గా చెప్తే కొంతమంది బాధపడతారు, అందుకే నేను మాట్లాడలేదు. ఆడవాళ్ళని ఉద్దేశించి కూడా ఇది తెలియపరుస్తూ ఉంటాం, మగవాళ్ళని ఉద్దేశించి కూడా. కాబట్టి అందులోకి నేను వెళ్ళట్లేదు, మీ మనసుని గాయపరచాలన్న ఆలోచన లేదు. ముందు ఎప్పుడన్నా టైం ఇస్తే నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటే స్పిరిచువల్గా ఆలోచించాలంటే, మనం మన కుటుంబం రక్షించబడినట్లుగా ఇతరులు కూడా రక్షించబడాలనే ప్రేమ, ఆ తపన మనందరిలో కూడా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుతా ఉన్నాడు. నేనైతే ఒకటి చెప్పగలను, నా సంఘం మన ఫాలోవర్స్కి స్వార్థపరులై ఉండకండి.
ఎవరైనా బాగుంటే మీరు చాలా ఆనందించాలి. మళ్ళీ చెప్తున్నాను. ఎవరైనా మనకంటే 2 మెట్లు పైకి ఎక్కితే చాలా ఆనందించాలి. చాలా ఉత్సహించాలి. దేవుని మహింపరచాలి. మనకంటే బాగున్న వాళ్ళని చూసి మనం ఏడ్చే వ్యక్తులుగా ఉండకూడదు. ఉన్నారు ఇక్కడ అలాంటి వ్యక్తులు. ఎంత కుళ్ళుబోతు తత్వం అంటే, ఎంత అసూయ తత్వం అంటే అంత అసూయ తత్వం. ఉంటారు కొంతమంది అలాంటోళ్ళు. వాళ్ళ స్వభావమే వాళ్ళని అలా మింగేస్తుంది రోజు రోజుకి. పీనుగులైపోతున్నారు. దేవుడు ఇంకా వాళ్ళని అణగద్రొక్కుతాడేమో. అసూయ మంచిది కాదు. ఎదుటి వాళ్ళు బాగుంటే మనం ఆనందించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను. చాలా ఆనందించాలి. చాలా ఆనందించాలి. కొంతమంది కొత్తగా ఈ మధ్య నేను పాస్టర్లను చూస్తున్నాను స్పీకర్లు యూట్యూబ్‌లో. కొత్తగా ఆళ్ళని ఎప్పుడూ కూడా చూడలేదు. అది స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు అవి రోల్ అయిపోతా ఉంటాయి. అలా చూస్తున్నప్పుడు ఆ పాస్టర్లు ఎవరో కూడా వ్యూస్ గట్టిగా అయితే 100, 200 కూడా ఉండవు వ్యూస్ ఆళ్ళకి. మాటలు బాగుంటాయి. ఒక 1, 2 సెకండ్స్ చూసినప్పుడు ఈ బటన్ బలంగా వాడుకోండి ఆయన. బలంగా వాడుకోండి ఈ బటన్‌ని. ఓ సేవకుడే ఉండి ఇంకో సేవకుడి గురించి ఆలోచించే విధానం చెప్తున్నాను. ఎవరో మీటింగ్‌లకి వెళ్తున్నారు ఏవో ఫోటోలు పెడుతుంటారు. ఇంకా బలంగా వాడుకోండి. ఇంకా బలంగా వాడుకోండి ఆ సేవకుడిని. ఇంకా అద్భుతమైన విషయం లోకానికి తెలియపరిచే పాత్రగా పెట్టిన వాడుకోండి. ఇలా ఉన్నారా? లేకపోతే మనకంటే బాగున్న వాళ్ళని చూసి ఏడ్చే వాళ్ళలా ఉన్నారా? ఎప్పుడు మీరు ఎదుటి వాళ్ళని చూసి ఏడ్చినంత కాలం మీరు ఎప్పటికీ ఎదగరు. గుర్తుపెట్టుకోండి మాట. ఎప్పటికీ ఎదగరు. ఎదుటి వాళ్ళని చూసి కుళ్ళిపోయేటువంటి తత్వం ఉన్నంత కాలం ఎదిగినట్టుగా ఎదిగినా ఏదో రోజున మాత్రం మీరు పడిపోతారు. చాలా డౌన్‌ఫాల్ ఉంటది అలాంటి వ్యక్తులకి. అసూయ సాతానుకి సంబంధించింది. సాతాను పరలోకం నుంచి త్రోసి వెయ్యబడ్డానికి కూడా కారణం ఏంటో తెలుసా? అసూయ. కుళ్ళుబోతు తత్వం. మంచిది కాదు. ఎదుటి వాళ్ళు ఎంత బాగుంటే మనం అంత ఆనందించాలి. అంత సంతోషించాలి. వాళ్ళు 2 ఫ్లోర్‌లు కట్టుకుంటే మనం ఇంకా ఆనందించాలి. మనకంటే ఇంకో ఫ్లోర్ కట్టుకుంటే ఇంకా ఆనందించాలి. మనకు మించిన కొత్త బండి ఏదైనా కొనుక్కుంటే ఆనందించాలి. మనం కొనుక్కుంటే మనం ఎలా ఆనందిస్తాం, ఇతరులు కొనుక్కున్నప్పుడు కూడా అంతే ఆనందించాలి. అప్పుడు స్వార్థం మనలో కనబడదు. అంతేగాని ఎదుటోళ్ళని చూసి ఎప్పుడు ఈడ్చే వ్యక్తుల్లో ఎప్పుడు స్వార్థం ఉంటుంది. ఎప్పుడు స్వార్థమే, ఎప్పుడు స్వార్థమే, ఎప్పుడు స్వార్థమే. ఆ అనుభవాలు ఏమన్నా ఉంటే మానుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం.